Good evening, everyone. Before starting today's Hindu analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ఆఫ్లైన్ క్లాసెస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ తీసుకుంటే మీకు ఆన్లైన్ క్లాసెస్ కూడా కాంప్లిమెంటరీ యాక్సెస్ అనేది లభిస్తుంది. బ్యాచెస్ అనేవి 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది అంటే ఎంబీపీ కాలనీ వైజాగ్లో ఉండడం అనేది జరిగింది. సో చక్కగా జాయిన్ అవ్వండి. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది, మేము కూడా అక్కడ అందుబాటులో ఉంటాను. సో అండ్ నారాయణమూర్తి సార్ కూడా అందుబాటులో ఉంటారు. మనది ఇన్హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి టకటక సిలబస్ కంప్లీట్ చేసి వారం రోజుల్లో వెళ్ళిపోవడాలు మనకి జరగవు, మన ఇన్స్టిట్యూట్లో అలా ఉండదు. సో మీ తాలూకా ప్రిపరేషన్ అయినంత కాలం పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ మాకు తప్పకుండా మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫర్ ఎవర్ అలా వెళ్తూనే ఉంటుంది. అర్థమైందా? సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అందుకే ఇస్తున్నాము. సో చక్కగా మీరు జాయిన్ అవ్వడం అనేది చేయండి. సో ఫీజు ఎంతండి అంటే 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒక్కసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టుకోవచ్చు. 60,000 రూపాయలకి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. దానితో పాటు మీకు ఒకవేళ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కంప్లీట్ చేయడానికి మీరు వేరే దగ్గరికి పరిగెత్తనక్కర్లేదు. ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా మన దగ్గరే చక్కగా కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. మనమే కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అంటే మీరు ఆన్లైన్ జాయిన్ అవ్వాలన్నా ఇదే నెంబర్. సో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. అర్థమైందా? సో మా గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. సో మమ్మల్ని నమ్మితే చక్కగా జాయిన్ అవ్వండి. సో మీకైతే తప్పకుండా 100% న్యాయం అయితే జరుగుతుంది. దిస్ ఈజ్ అవర్ ప్రామిస్. మన అమ్మ భాషలో, మన తెలుగు భాషలో చక్కగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ గురించి ఒకసారి మాట్లాడదాం. చూడండి, యూపీఎస్సీ ఆన్లైన్ క్లాస్ కూడా మీకు చక్కగా చాలా తక్కువ కాస్ట్కి దొరకడం అనేది జరుగుతుంది. ఎంత అమ్మా అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. సో మీరు 50,000 రూపాయలు కూడా నెలకి 5,000 చొప్పున 12 ఇన్స్టాల్మెంట్లో మీరు చక్కగా కట్టుకోవచ్చు. ఎక్కడున్నా చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ బేసిక్స్, వెరీ బేసిక్స్, పునాదుల నుంచి లోతుల నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో మీకు దీనికి కూడా ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్లిమెంటరీగా రావడం అనేది జరుగుతుంది. అలాంగ్ విత్ సీశాట్ మీకు ఆన్లైన్ కోర్స్ అనేది లభించడం అనేది జరుగుతుంది. చక్కగా మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అవ్వచ్చు. సో మీరు ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా తీసుకోవచ్చు. సో మీకు చాలా 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 వాల్యూ ఎడిషన్ అయితే తప్పకుండా మా నుంచి ఉంటుందమ్మా. అండ్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ తీసుకుంటే మీకు ఏమొస్తుందండి? యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కేవలం కరెంట్ అఫైర్స్ కోసం మీకు కంప్లీట్గా డిజైన్ చేయడం అనేది జరిగింది. డైలీ హిందూ అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. డైలీ హిందూ అనాలిసిస్ ఒక పీడిఎఫ్ వస్తుంది, హ్యాండ్అవుట్ వస్తుంది. నెక్స్ట్ డైలీ పిఐబి అనాలిసిస్ రావడం అనేది జరుగుతుంది. డైలీ పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ ఏదైతే ఉంటుందో హ్యాండ్అవుట్ వస్తుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా రావడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు వీక్లీ ఒక ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్ అనేది కూడా జరగడం అనేది జరుగుతుంది. దాంతోపాటు వీక్లీ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ చేయడానికి. దాంతోపాటు మీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఇంకేం వస్తాయండి అంటే చూడండి అమ్మా, మీకు కురుక్షేత్ర అండ్ యోజన ఏదైతే ఉంటుందో యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక దాని మీద మేము ఎనాలిసిస్ చేయడం అనేది జరుగుతుంది. ఎనాలిసిస్ చేసి మీకు కరెంట్ అఫైర్స్ కోర్సులో మేము అందించడం అనేది జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 10,000 రూపాయలు. 10,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్సులో కట్టుకుంటూ జాయిన్ అవ్వచ్చు. హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. మీకు చాలా చాలా వాల్యూ ఎడిషన్ అనేది ఉంటుంది. అర్థమైందా? లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో చక్కగా మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడం అనేది జరుగుతుంది. ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఐ హోప్ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏ అడ్మిషన్స్ కోసమైనా ఈ నెంబర్ ఏదైతే ఉంటుందో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. రైట్? పర్ఫెక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ కోర్సెస్ అండి. ఇప్పుడు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ప్లీ అగెన్స్ట్ ఛాలెంజ్ టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం.
దిస్ పర్టికులర్ ఆర్టికల్ని జిఎస్ పేపర్ 1లో కూడా మనం మాట్లాడుకుంటాం, సోషల్ ఇష్యూస్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది, ఇండియన్ సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి. సో ద యాక్ట్ ఇన్ న్యూస్ ఈజ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్, స్పెషల్ ప్రొవిజన్స్, యాక్ట్ 1991. ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసే ముందు లెట్స్ గో బ్యాక్ టు కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలోకి ఒకసారి వెళ్దాం. ఫస్ట్, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ఇండియా ఈజ్ ఏ సెక్యులర్ నేషన్. ఇండియన్ సెక్యులరిజం, అమెరికన్ సెక్యులరిజం, సొసైటీలో మనం మాట్లాడుకుంటాం, దేర్ ఈజ్ క్వైట్ డిఫరెన్స్. అమెరికన్ సెక్యులరిజంలో స్టేట్ అండ్ చర్చ్ ఏదైతే ఉంటుందో చర్చ్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇండియన్ సెక్యులరిజంలో స్టేట్ కెన్ మేక్ లాస్ ఆన్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్ మీద తప్పకుండా లాస్ అనేవి ఎనాక్ట్ చేయొచ్చు. రైట్, ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశిక నియమాల గురించి మాట్లాడుతుంది. సో దిస్ డిపిఎస్పీస్ గివ్ సమ్ డిరెక్షన్స్ టు స్టేట్, అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ పలానాలా పనిచేయాలి ప్రజల సంక్షేమం కోసం. టు మేక్ దిస్ నేషన్ యాజ్ ఎ వెల్ఫేర్ స్టేట్, మన ప్రియాంబుల్లో సోషలిస్ట్ కంట్రీ అని కూడా మనం మాట్లాడుకున్నాం. సోషలిస్ట్ నేషన్ యొక్క ఐడియాలజీ ఏంటండి? వెల్ఫేర్ స్టేట్గా మార్చడం ఒక నేషన్ని కదా. సో టు మేక్ దిస్ నేషన్ యాజ్ వెల్ఫేర్ స్టేట్ అంటే ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రభుత్వం ఎలాంటి పనులు చేయాలి, ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ చేయాలి అని చెప్పి మాట్లాడుతుంది. త్రూ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ విచ్ వి కాల్ మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాం. పార్ట్ 4A ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దీనిలో మనం ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక విధులను ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. సో ప్రజెంట్ మనకు మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉండడం అనేది జరిగింది. సో ఇదేం చెప్తుంది? ప్రభుత్వాన్ని ఎలా అయితే డైరెక్ట్ చేస్తుందో, ఎవరండి డైరెక్ట్ చేస్తూ ఉన్నారు? రాజ్యాంగం ఎలా అయితే డైరెక్ట్ చేస్తుందో రాజ్యాంగం ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైట్, ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలను డైరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ స్టాట్యూటరీ డ్యూటీస్. అంటే దే కెన్ బి ఎన్ఫోర్స్డ్ బై ఎ లా, ఒక చట్టం చేసి వీటిని ఎన్ఫోర్స్ చేసేలాగా చూడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ద ఆర్టికల్ దట్ టాక్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈజ్ 51A. ఆర్టికల్ 51A ఏదైతే ఉంటుందో అది మనకు మాట్లాడడం అనేది జరుగుతుంది. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ఆర్టికల్ 51Aలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఒకటి చెప్పిన తర్వాత నేను ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ గురించి మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. సో దేర్ వర్ 2 ప్రొవిజన్స్. వన్ ఈజ్ ఆర్టికల్ 51Aలో F అండి. ఇదేం చెప్తుంది? టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కాంపోజిట్ కల్చర్. ఏం చెప్పాము చూడండి, ఆర్ కల్చర్ అనలా కాంపోజిట్ కల్చర్ అంటారు. మీ కల్చర్, యువర్ కల్చర్ అనలా అవర్ కాంపోజిట్ కల్చర్ అన్నారు. కాంపోజిట్ అంటే ఏంటి? ఎఫ్లుయెన్స్ ఆఫ్ మెనీ థింగ్స్. సో మన కల్చర్లో డిఫరెంట్ ట్రెడిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ రిలీజియన్స్, హిందూయిజం, ఇస్లాం, బుద్ధిజం, జైనిజం, సిక్, పార్సీ, ఇలా డిఫరెంట్ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి అసిమిలేట్ అయ్యి ఇండియన్ కల్చర్ ఫామ్ అవ్వడం అనేది. యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ ద ప్రామినెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండియా. భిన్నత్వంలో ఏకత్వం కదా. సో మన ఆర్ కాంపోజిట్ కల్చర్, నీ కల్చర్ని, నీ హిందూయిజంని కాపాడుకో అని చెప్పాలా మనకు రాజ్యాంగం ఫండమెంటల్ డ్యూటీస్లో. కాంపోజిట్ కల్చర్, అన్ని కల్చర్స్ని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పడం అనేది జరిగింది. రైట్, అండ్ దేర్ ఈజ్
51Aలోనే ఐ ఒకటి ఉంటుందండి. ఇదేం చెప్తుంది? టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్ గార్డ్ చేయాలి. అండ్ టు అబ్జ్యూర్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని విడిచిపెట్టాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ థింగ్స్ పివి నరసింహరావు గవర్నమెంట్ ఎనాక్టెడ్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. ఏంటంటే ఆ యాక్ట్? ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ 1991. లెట్స్ గో బ్యాక్ టు సమ్ హిస్టరీ. సో ఇస్లాం ఎంటర్డ్ ఇండియా డ్యూరింగ్ 7th century AD. And the first Islamic invader who invaded India is Muhammad bin Qasim. Muhammad bin Qasim was followed by Muhammad of Ghazni. Ghazni conducted 17 raids, prominent raids on India. And the most prominent one is the raid conducted on Somnath Temple, Gujarat. Ghazni was followed by Muhammad of Ghori. All these people never want to make India as their home. They want to plunder India. ఇండియన్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని దోచుకోవడానికి వీళ్ళు రావడం అనేది జరిగింది. సో ఘోరీ ఎవరైతే ఉన్నారో మన మహమ్మద్ ఘోరీ, ఆయన వెళ్ళిపోతూ ఏం చేశాడంటే తన ఇద్దరు లాయల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ బక్తియార్ ఖిల్జీ. ఇతనికి ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని అప్పచెప్పడం అనేది జరిగింది. సెకండ్ వన్ ఈజ్ కుతుబుద్దీన్ ఐబక్. He later found the first dynasty of Delhi Sultanate, Mamluk or slave dynasty. రైట్ ఆఫ్టర్ ఘోరీ ఎప్పుడైతే చనిపోయిన తర్వాత ఆయన ఇది చేయడం అనేది జరుగుతుంది. బక్తియార్ ఖిల్జీ డిస్ట్రాయిడ్ మెనీ యూనివర్సిటీస్ అండి. నలందా యూనివర్సిటీ, విక్రమశిల యూనివర్సిటీ. దీస్ యూనివర్సిటీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ అవర్ రిచ్ హెరిటేజ్, ఏన్షియంట్ హెరిటేజ్. బట్ ఆయన మొత్తాన్ని ఆయన యూనివర్సిటీ ఆ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ ఆయన కూల్చివేయడం అనేది, డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగింది. ఐబక్ హీ ఆల్సో డిస్ట్రాయిడ్ సరస్వతి టెంపుల్ అండ్ కన్స్ట్రక్టెడ్ అథాయ్ దిన్ కా జోప్రా, which is a mosque. And later, by destroying a Jain temple, he constructed Quwatul Islam. So all these Islamic rulers who are prominently intolerant towards all other religions, పరమత సహనం లేనటువంటి వాళ్ళు, ఎక్సెప్ట్ సమ్ గ్రేట్ పీపుల్ ఉన్నారు. అక్బర్ హీ ఈజ్ వెరీ టాలరెంట్, రైట్. సో అక్బర్ కాకుండా మిగిలిన ఇస్లామిక్ రూలర్స్ ఏం చేశారు? ఏవైతే దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ పూర్తిగా ధ్వంసం చేసి మసీదులుగా నిర్మించడం అనేది జరిగింది. సో ద స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చేంజ్ అవ్వడం అనేది రావడం అనేది జరుగుతుంది. మెజారిటీగా ఉండేటటువంటి హిందువులు మైనారిటీలుగా మారడం అనేది జరుగుతుంది. అండ్ దెన్ కేమ్ ద గ్రేట్ మొఘల్ రూలర్, ద లాస్ట్ పొటెన్షియల్ రూలర్ ఫ్రమ్ మైటీ మొఘల్స్, ఔరంగజేబ్. He is known for reimposition of jizya. మతం మీద వేసేటటువంటి పన్నండి. హిందువుల మీద, ముస్లిమేతర మతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేసినటువంటి పన్ను జిజియాని మళ్ళీ ఇతను రీఎంపోజ్, అక్బర్ దాన్ని అబాలిష్ చేస్తే మళ్ళీ ఇతను రీఎంపోజ్ చేయడం అనేది జరిగింది. ఔరంగజేబ్ ఈజ్ నోన్ ఫర్ ఈజ్ ఎ గ్రేట్ స్టాంచ్ ఫాలోవర్ ఆఫ్ ఇస్లాం అండ్ హీఈస్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్. మిగిలిన రిలీజియన్స్ అన్నీ హీఈస్ ఎథ్నోసెంట్రిక్ క్యారెక్టర్ అండి. వాళ్ళ తాలూకా కల్చరే గ్రేట్, వాళ్ళ తాలూకా మతమే గొప్ప అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఎవరు అంటే ఔరంగజేబ్ హిస్టరీలో. సో ఔరంగజేబ్ ఏం చేస్తారు? హీ ఈజ్ ఇంటాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్. సో హీ డిస్ట్రాయిడ్ మెనీ టెంపుల్స్ and he constructed many mosques. Right. Even during the colonial period, there was a change in status of these places of worship. At a temple, మసీద్ అయ్యేది, లేకపోతే టెంపుల్ చర్చ్ అయ్యేది.
with the entry of Christian missionaries to Charter Act of 1835, రైట్. సో ఇలా డిఫరెంట్ ఇవేవైతే ఉన్న క్రిస్టియన్ మిషనరీస్ లాంటివి రావడం వల్ల ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యొక్క స్టేటస్ అనేది చేంజ్ అవుతూ రావడం అనేది జరిగింది. నౌ లెట్ us అండర్స్టాండ్ దిస్. డ్యూరింగ్ 1992 1992లో బాబ్రీ మసీద్ ఏదైతే ఉంటుందో, అయోధ్యలో ఉన్నటువంటి బాబ్రీ మసీద్, ఇట్ వాజ్ డెమాలిష్డ్. కంప్లీట్గా డెమాలిష్ చేయడం అనేది జరిగిందమ్మ, పూర్తిగా ధ్వంసం చేయడం అనేది జరిగింది. సో ఫ్రమ్ అరౌండ్ 1986 నుంచి 1992 మధ్యలో దిస్ హ్యాస్ సీన్ ఎ పీక్ ఇన్ కమ్యూనల్ రివోల్ట్స్ ఇన్ ఇండియా. డిఫరెంట్ రిలీజియన్స్ మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో, ప్రిడామినెంట్లీ హిందువులు ముస్లింల మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో అవి జరగడం అనేది జరిగింది. గుజరాత్ వేదికగా ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారు సొంత స్టేట్ అయినటువంటి గుజరాత్ వేదికగా చాలా కమ్యూనల్ రివోల్ట్స్ అనేవి జరగడం అనేది జరిగింది. కమ్యూనల్ టెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. అయోధ్యలో టెన్షన్స్ అనేవి రావడం అనేది జరిగింది. ముఖ్యంగా నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా అనేది ఒక ప్లాట్ఫామ్, ఒక వేదికగా ఉండడం అనేది జరిగింది. బికాజ్ దీస్ కమ్యూనల్ హార్మోనీ ఏదైతే ఉంటుందో, కమ్యూనల్ డిస్రప్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి. సో ఎప్పుడైతే 1986 నుంచి 1992 మధ్యలో ఎప్పుడైతే ఈ కమ్యూనల్ హార్మోనీ అనేది ఇదవ్వడం అనేది జరిగిందో, అప్పటి పివి నరసింహారావు గవర్నమెంట్ 1991లో ఈ కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి చేసినటువంటి చట్టమే ఏంటమ్మా అంటే ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ ఆఫ్ 1991. సో ఏం చేస్తుంది సార్ ఈ యాక్ట్? ఎందుకు ఇది ఎనాక్ట్ చేశారు? కమ్యూనల్ టెన్షన్స్ అనేవి ఇది చేయాలని చెప్పాను, కానీ ఎలా చేయబోతున్నారు కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని? సో దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ప్రజెంట్ కాంట్రవర్సీ ఏదైతే ఉంటుందో కాంట్రవర్సీ గురించి కూడా డీటెయిల్గా మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. సో దిస్ లా, ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 ఏదైతే ఉంటుందో ఇది ఏం చేయబోతుంది అంటే, it seeks to maintain the religious character of places of worship as it was in 15th August 1947. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అవి ఎలాగైతే ఉండేవో అలాగే మెయింటైన్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అంటే 15th August 1947 నాటికి అది టెంపుల్ అనుకోండి, యు కాంట్ చేంజ్ ఇట్, యు కాంట్ కన్వర్ట్ ఇన్ టు ఎ మాస్క్, దాన్ని మసీదుగా మార్చడానికి వీల్లేదు. ఒకవేళ 15 ఆగస్ట్ 1947 నాటికి అది మాస్క్ అనుకోండి, మసీద్ అనుకోండి, అది ఎట్టి పరిస్థితుల్లోనూ టెంపుల్గా మనం మార్చకూడదు. లేకపోతే బుద్ధిస్ట్ విహారా అనుకోండి, దాన్ని మనం టెంపుల్గా మార్చకూడదు. ఎందుకంటే టు ప్రొటెక్ట్ ఫండమెంటల్ డ్యూటీస్లో ఏం చెప్పారు? సిటిజన్స్ హ్యావ్ ద డ్యూటీ టు ప్రొటెక్ట్ ఆర్ కాంపోజిట్ కల్చర్. అవి స్టాట్యుటరీ, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా, స్టాట్యుటరీ డ్యూటీస్ అని. అంటే ఒక చట్టాల ద్వారా వాటిని ఎనాక్ట్ ఇది చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఈ చట్టం ఏదైతే ఉంటుందో దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. బట్ దేర్ వాజ్ సమ్ ఎక్సెప్షన్. ఆ ఎక్సెప్షన్ ఏంటి? అప్పటికే కేసుగా నడుస్తున్నటువంటి రామ్ జన్మభూమి ఇదేదైతే ఉందో, రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ కేసు ఏదైతే ఉంటుందో, బాబ్రీ మసీద్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఇది ఇవ్వడం అనేది జరిగింది. ఈ నిర్ణయం మాత్రం కోర్టులే నిర్ణయిస్తాయి అని చెప్పడం అనేది జరిగింది. రీసెంట్గా సుప్రీంకోర్టు 2019లో మన రామ్ జన్మభూమి ఏదైతే ఉంటుందో దాన్ని మనకి రాముడు గుడి కట్టించడానికి అప్పగించి బాబ్రీ మసీద్ కోసం ఒక 5 ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ని కూడా అప్పగించడం అనేది జరిగిందండి. రైట్. సో దిస్ లా అనేది రామ్ మందిర్ మూమెంట్ ఏదైతే ఉంటుందో పీక్ స్టేజ్లో ఉండేటప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తూ అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి ఎస్బి చవాన్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్లమెంట్లో చేసినటువంటి ఇదేంటి అంటే, కమ్యూనల్ టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి మేము ఈ చట్టాన్ని చేయడం అనేది జరిగింది అని చెప్పడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ లా ఈజ్ క్లియర్. ఏంటి? దిస్ యాక్ట్ ఈజ్ ఎనాక్టెడ్ టు ప్రోహిబిట్ కన్వర్షన్ ఆఫ్ ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్, ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయినా దాని తాలూకా స్టేటస్ ఏదైతే ఉంటుందో దాన్ని మార్చకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ టెంపుల్ ఆన్ 15th August 1947 తర్వాత అది టెంపుల్గానే ఉండాలి. ఇఫ్ దట్ ఈస్ ఎ మసీద్ ఆన్ 15th August 1947 అది మసీద్గానే ఉండాలి. రైట్.
సో అది మనకి చెప్పడం అనేది జరిగింది. అండ్ ద మెయింటైన్ రిలీజియస్ క్యారెక్టర్, దాని తాలూకా రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడానికి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. ఈ లా ఏదైతే ఉంటుందో ఈ లాని ఎనాక్ట్ చేయడం అనేది జరిగింది. రైట్. సో సెక్షన్ 3 and 4 ఆఫ్ ద యాక్ట్ ఏదైతే ఉంటుందో దే డిక్లేర్ దట్ ద రిలీజియస్ క్యారెక్టర్ ఆఫ్ ఎ ప్లేస్ ఆఫ్ వర్షిప్ షాల్ కంటిన్యూ టు బి సేమ్ యాజ్ ఇట్ వాజ్ ఆన్ August 15, 1947. 1947లో ఎలా ఉందో స్టేటస్ అలాగే ఉండాలి, ఇంకా మారకూడదు అని చెప్పి సెక్షన్ 3 and సెక్షన్ 4 ఆఫ్ ద యాక్ట్ ఏవైతే ఉంటాయి ఇవి ఎన్ష్యూర్ చేయడం అనేది జరుగుతుందాం. రైట్. సో ఒక్క ఎక్సెప్షన్ ఏంటి, ప్రజెంట్ రామజన్మభూమి బాబ్రీ మసీద్ అప్పట్లో కాన్ఫ్లిక్ట్గా ఉండేటటువంటి రామజన్మభూమి బాబ్రీ మసీద్ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో అది ఎక్సెప్షన్గా పెట్టడం అనేది జరిగింది. సో సెక్షన్ 5 ఏదైతే ఉంటుందో సెక్షన్ 5 అనేది ఇది ఎన్ష్యూర్ చేయడం అనేది ఎక్సెప్షన్ని పేర్కొనడం అనేది జరిగింది. అర్థమైందా? దాంతోపాటు ఎనీ సూట్ దట్ హ్యాస్ బీన్ ఫైనల్లీ సెటిల్డ్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్. ఇప్పుడు సపోజ్ చూడండి, 1947 ఆగస్టు 15 నాటికి అది టెంపుల్గా ఉందనుకోండి, టెంపుల్ని మసీదుగా మార్చేశారనుకోండి 1991 లోపు, ముందు సపోజ్ 1980లో మసీదుగా మార్చారనుకోండి, అప్పుడు టెంపుల్ హిందువులందరూ కోర్టులో కేసు వేశారనుకోండి, కోర్టు అనేది అది మసీదుకే చెందాలి అని చెప్పింది అనుకోండి, లేకపోతే టెంపుల్కే చెందాలి అని చెప్పింది అనుకోండి, దానికి ఇది వర్తించదు. ఒకవేళ ఆల్రెడీ తీర్మానించినటువంటి తీర్పు చేసినటువంటి ఇవేవైతే ఉంటాయో వాటికి ఇది వర్తించదు అని కూడా చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఈ ప్రొవిజన్స్ అనేవి ఈ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఈ యాక్ట్లో చెప్పడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టు ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టు దగ్గరికి ఈ తాలూకా పిటిషన్ ఏదైతే ఉంటుందో ఈ తాలూకా యాక్ట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ చేసినటువంటి ఈ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ ఒక పిటిషన్ అనేది రావడం అనేది జరిగింది. ఆ పిటిషన్లో వాళ్ళు ఇది చేసినటువంటి ఇదేంటి అంటే, సో మీరు 1947 ఆగస్టు 15 అని చెప్పారు, కానీ సమ్ ఫండమెంటలిస్ట్ బార్బేరియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టెంపుల్స్ ఏవైతే ఉంటాయో టెంపుల్స్ని మార్చేయడం అనేది జరిగింది, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉంటుందో వాటిని కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఈ యాక్ట్ ద్వారా ఏం చేస్తున్నారు అంటే హిందువులు ఎవరైతే ఉంటారో హిందువులు, బుద్ధులు ఎవరైతే ఉంటారో బుద్ధిజం ఇదైతే బౌద్ధులు ఎవరైతే ఉంటారో బౌద్ధులు, జైనులు అండ్ సిక్కులు ఎవరైతే ఉంటారో సిక్కులు వాళ్ళ ప్రశ్నించే హక్కు ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. సో కొలోనియల్ టైమ్స్లో బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి స్టేటస్కో మెయింటైన్ చేసినటువంటి స్టేటస్కో ఏదైతే ఉంటుందో ఏదైతే ద పర్టిక్యులర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యొక్క స్టేటస్ ఆర్ క్యారెక్టర్ రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో దాన్నే మీరు మెయింటైన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. సో మనకి స్వాతంత్రం వచ్చి లాభం ఏంటి అని చెప్పి నా పిటిషన్ ఏదైతే ఉంటుందో పిటిషన్లో పేర్కొనడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్, మన ప్రియాంబుల్లోనే ఉండడం అనేది జరిగింది. సో యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇస్లాం, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఈ చట్టం ఎక్కువగా ముస్లిమ్స్ వైపు ఒరగడం అనేది జరిగింది. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద రిలీజియస్ క్యారెక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేది ఎలా కన్వర్ట్ అయ్యాయి, మాస్క్స్గా కన్వర్ట్ అయ్యాయి. సో మాస్క్స్ నుంచి నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఎక్కడికి ఇది చేయాలని చెప్పి అనుకోవట్లేదు, మార్చాలని చెప్పి నువ్వు ప్రొవిజన్ మాస్కుల నుంచి మసీదులుగా మార్చడానికి, లేకపోతే చైత్యాలుగా మార్చడానికి, లేకపోతే జైన్ టెంపుల్స్గా మార్చడానికి మీరు ప్రొవిజన్ అనేది ఇవ్వట్లేదు. ఎక్కడైతే 1947 ఆగస్టు 15 ఏదైతే స్టేటస్ అనేది ప్రొవైడ్ చేశారో, ఏదైతే స్టేటస్కో అనేది ఉంటుందో అదే మెయింటైన్ చేయాలని చెప్పి మీరు అంటా ఉన్నారు. సో అది మీకు ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్ కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అంటే కొంతమంది మతాలకి మంచి చేస్తున్నారు, కొంతమంది మతాలకి కరెక్ట్గా ఇది చేయట్లేదని చెప్పి కూడా దీనిలో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ని ఈ పర్టికులర్ యాక్ట్ ఏదైతే ఉంటుందో అది అప్హోల్డ్ చేయట్లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. Right. So this particular act is arbitrary, irrational, illogical and retrospective. రిట్రాస్పెక్టివ్ అంటే ఏంటి? 1991 రిట్రాస్పెక్టివ్ లా అంటే 1991లో చట్టం చేశారు, కానీ ఇది ఎక్కడికి వర్తిస్తున్నారు? 1947 నుంచి వర్తించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? రిట్రోస్పెక్టివ్ లా అంటే ఈరోజు అనౌన్స్ చేసి అది దేనికి వర్తిస్తున్నా ముందుకు. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇద్దరు పిల్లల కంటే టూ చిల్డ్రన్ కంటే ట్యాక్స్ కట్టాలి అని ఉందనుకోండి,
ఈరోజు చట్టం చేశారనుకోండి, సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ 2021లో. సో ఆ యాక్ట్ అనేది ఎప్పటి నుంచి వర్తించాలి? ఇక్కడ నుంచి వర్తించాలి, 2021 నుంచి. కానీ ఒకవేళ 2021లో చేసిన చట్టంలో 2000 సంవత్సరం నుంచి ఎవరైతే ఇద్దరు లేదా ఇద్దరికంటే ఎక్కువ పిల్లలకి అంటున్నారో వాళ్ళందరూ ట్యాక్సులు కట్టాలని చెప్పారనుకోండి, అది రిట్రాస్పెక్టివ్ లా అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? నేను హిందూ అనాలిసిస్లో చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దిస్ ఈజ్ రిట్రాస్పెక్టివ్. సో ఇది ఏదైతే ఉంటుందో ఇట్ షుడెంట్ మీకు అది ఇదవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ప్రోహిబిట్స్ హిందూస్, జైన్స్, బుద్ధిస్ట్ అండ్ సిక్స్ ఫ్రమ్ అప్రోచింగ్ కోర్ట్స్ టు రిక్లైమ్ దర్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ విచ్ వర్ ఇన్వేడెడ్ అండ్ ఎన్క్రోచ్డ్ అపాన్ బై ద ఫండమెంటలిస్ట్ బార్బేరిక్ ఇన్వేడర్స్. సో బార్బేరిక్ ఇన్వేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వేడ్ చేసి ఏదైతే మార్చుకున్నారో వాళ్ళని రిక్లైమ్ చేసుకున్నారో మళ్ళీ తిరిగి వాళ్ళ టెంపుల్స్గా కానీ, మసీదులుగా మార్చిన వాటిని టెంపుల్స్గా కానీ, లేకపోతే యూనో మన తాలూకు జైన్ టెంపుల్స్గా కానీ విహారాస్గా మార్చేటటువంటి అవకాశం అనేది మీరు కనిపించట్లేదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొకటి ఏం చెప్పారు అంటే, పిల్గ్రిమేజెస్ ఏవైతే ఉన్నాయో, పిల్గ్రిమేజెస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో, బరియల్ గ్రౌండ్స్ మీద చేసేటటువంటి చట్టాలు ఎవరు చేయాలి అంటే స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఎందుకు అంటే దీస్ టూ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ స్టేట్ లిస్ట్. సో మన రాజ్యాంగంలో షెడ్యూల్ 7 అనేది ఉంటుంది. షెడ్యూల్ 7లో 3 లిస్టులు ఉంటాయి: యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కాన్కరెంట్ లిస్టు. యూనియన్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద ఎవరండి చేస్తారు? మన తాలూకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేస్తుంది. స్టేట్ లిస్ట్ మీద ఉండేటువంటి సబ్జెక్టులో రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాన్కరెంట్ లిస్టులో ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మీద బోత్ సెంటర్ అండ్ స్టేట్ కలిపి చేయడం అనేది జరుగుతుంది. సో దిస్ పిల్గ్రిమేజెస్ అండ్ బరియల్ గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో దే కమ్ అండర్ స్టేట్ లిస్ట్. సో మన తాలూకా సెంటర్కి స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వీటి మీద ఉందా అంటే లేదు. సో కానీ మీరు ఏం చేస్తున్నారు? వీటి మీద మీరు చట్టాలు చేయడం అనేది జరిగింది. సో వెనక్కి తీసుకోవడం అనేది చేయండి అని చెప్పారు. బట్ దీనికి గవర్నమెంట్ అనేది ఏం చెప్పింది? గవర్నమెంట్ రిప్లై ఏమిచ్చింది? సో ఎంట్రీ 97 ఏదైతే ఉంటుందో, ఎంట్రీ 97 ఆఫ్ ద యూనియన్ లిస్ట్, 3 లిస్టులో యూనియన్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం చెప్పారు అంటే, రెసిడ్యుయల్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, రెసిడ్యుయరీ పవర్స్, వీటి మీద ఎవరండి తీసుకుంటారంటే సెంటర్ తీసుకుంటుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అంటే స్టేట్ లిస్ట్లో మెన్షన్ చేయబడినవి, కాన్కరెంట్ లిస్ట్లో మెన్షన్ చేయబడినవి, యూనియన్ లిస్ట్లో కూడా మెన్షన్ చేయబడినవి. 3 లిస్టుల్లో మెన్షన్ చేయబడినటువంటి సబ్జెక్ట్స్ ఎవరు ఎదురయ్యాయి అనుకోండి. ఇప్పుడు సపోజ్ టెక్నాలజీ ఉంది, అప్పటికి టెక్నాలజీ ఇంత ఇంప్రూవ్ అవుతుంది అనుకున్నారు, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉంది, ఐటీ ఉంది. సో వీటి మీద నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? రెసిడ్యుయరీ పవర్స్ ఎవరికి ఉంటాయి? సెంటర్కి ఉండడం అనేది జరుగుతుంది. సో రెసిడ్యుయరీ పవర్స్ సెంటర్కి ఉండడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ గవర్నమెంట్ ఈ చట్టాలు అనేవి చేయడం అనేది జరిగింది అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్, మెయిన్ క్రిటిసిజం ఏంటి అంటే కట్ ఆఫ్ డేట్ అండి. కట్ ఆఫ్ డేట్ అనేది మీరు ఎక్కడికి పెట్టారు? ఇండిపెండెన్స్ డేకి పెట్టడం అనేది జరిగింది. డే ఆఫ్ ఇండిపెండెన్స్ 1947 15th August. సో ఇది తీసేయండి బికాజ్ ఇట్ ఈస్ రిట్రాస్పెక్టివ్. ఎందుకు అంటే విచ్ మీన్స్ ద స్టేటస్ కో డిటర్మైన్డ్ బై ఏ కొలీనియల్ పవర్ ఈజ్ కన్సిడర్డ్ ఫైనల్. సో మన తాలూకా పవర్లో లేకుండా కొలీనియల్ పవర్ ఏదైతే స్టేటస్ కో ఇచ్చిందో, ఏదైతే ఫైనల్ చేసిందో దాన్నే మీరు ఫైనల్గా ఉంచుతున్నారు మన ప్రమేయం లేకుండా. అర్థమైందా? ఇంకా వాట్ ఈజ్ ద సావరెంటీ, మనకున్నటువంటి సార్వభౌమత్వం ఏంటి, మనకున్నటువంటి పవర్ ఏంటి, మన కంట్రీ మీద మనకున్నటువంటి హక్కు ఏంటి అని చెప్పి మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ ఆర్టికల్. సో ఇప్పుడు ప్రజెంట్ డే ఈరోజు ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది, ఎవరైతే ఈ చట్టం మీద ప్లీ పెట్టారో ఈ ప్లీకి ఎగనెస్ట్గా ఇంకొక ఆయన పిటిషన్ పెట్టడం అనేది జరిగింది. సో ఈ ప్లీ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఏం వాడారు? ఫండమెంటలిస్ట్ బార్బేరిక్ ఇన్వేడర్స్ అని వాడారు. దట్ రిజంబుల్స్ ముస్లిం ఇస్లాం కమ్యూనిటీని ఐసోలేట్ చేయడానికే మీరు ఇదేదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది, ఈ పిటిషన్ ఇది చేయడం అనేది జరిగింది. సో దిస్ పిటిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రాంగ్ వన్. అర్థమైందా? సో ఈ పిటిషన్ అనేది కోర్టు కన్సిడర్ చేయకూడదని చెప్పడం అనేది జరిగింది. ఈ పిటిషన్ పెట్టగానే మన తాలూకా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి శరత్ బాబ్డే గారు గవర్నమెంట్ నుంచి ఒక రిప్లై కోరుకోవడం అనేది జరిగింది, గవర్నమెంట్కి సిఫారసు చేయడం అనేది జరిగింది. సో అట్లీస్ట్ కన్సిడర్ చేయమాకండి అని చెప్పి ఒక ముస్లిం లీడర్ ఎవరైతే ఉంటారో ఇస్లామిక్ లీడర్ ఆయన ఈ ప్లీకి ఎగనెస్ట్గా ఇంకొక పిటిషన్ వేయడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు అంటే అది ఇస్లాం ఇంట్రెస్ట్కి ఎగనెస్ట్గా ఉంది ఈ పిటిషన్ ఏదైతే ఉంటుందో ఈ పిటిషన్ అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది.
These are the points that you should remember regarding this particular article and the controversy behind it. I hope అందరికీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏంటి, దానిలో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఏంటి ఛాలెంజ్ చేశారు కోర్టులో ఈ పిటిషన్ ద్వారా, కోర్టు ఏం చెప్పింది, ఇవన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రైట్, పర్ఫెక్ట్. సో ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏమైనా చేంజెస్ సజెస్ట్ చేస్తారా, లేకపోతే మీ తాలూకా ఎనాలిసిస్ ఏంటి, నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎంతవరకు బాగా చెప్తారో చూద్దాం. మీ అన్నీ చదువుతాను, మీ ఆర్గ్యుమెంట్స్ అన్నీ. రైట్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఎనాలిసిస్, యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ ఆన్ ఎవ్రీ టాపిక్, అది గుర్తుపెట్టుకోండి. సో యూపీఎస్సీ అది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. రైట్, ఒకసారి మీరు నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను చూస్తాను. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ సైన్ అగ్రిమెంట్ ఆన్ కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మాట్లాడుకుంటాం. జిఎస్ పేపర్ 2 ఇంటర్స్టేట్ రిలేషన్స్లో కూడా మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఇంతకీ ఈ కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ వర్క్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద ఇష్యూస్, వాట్ ఆర్ ద కన్సర్న్స్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్గా మొత్తం కలిపి తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ ఈ కెన్ బిత్వా అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ 2 రివర్స్ అండి. ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే దీస్ 2 ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా, ఉపనదులు. యమునా నదికి ఉపనదులు అంటే. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్ కొన్ని బేసిక్స్ అనేవి అర్థం చేసుకుందాం. మొదట వరల్డ్ వాటర్ డే అనేది ఎప్పుడండి సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి ఏటా 1993 నుంచి ప్రతి ఏటా మార్చ్ 22న సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకొని ఈ కెన్ బిత్వా ఇంటర్లింక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది 2 చీఫ్ మినిస్టర్స్, ఎవరండి అంటే ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్ సైన్ చేయడం అనేది జరిగింది. ఎవరి ఆధ్వర్యంలో? మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. సో ఈ ఇద్దరు ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం ఏదైతే ఉంటుందో, ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. బిఫోర్ అండర్స్టాండింగ్ దిస్ ఆర్టికల్ లెట్ మీ మేక్ యూ అండర్స్టాండ్ రిసోర్స్ మేనేజ్మెంట్. రిసోర్స్ మేనేజ్మెంట్ అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలి, జాగ్రత్తగా వినండి. ఒక దగ్గర సర్ప్లస్ రిసోర్సెస్ ఉన్నాయి, ఎనీ రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్, ఫినాన్షియల్ రిసోర్సెస్, ఎనీథింగ్. ఇంకొకరి దగ్గర డెఫిసిట్ రిసోర్సెస్ ఉన్నాయి. డెఫిసిట్ ఉండేవాడికి ఆ రిసోర్సెస్ కావాలి, సర్ప్లస్ ఉండేవాడికి రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. సో సర్ప్లస్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి డెఫిసిట్కి రిసోర్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేయడమే ఎఫెక్టివ్ రిసోర్స్ మేనేజ్మెంట్. ఇంకా దీనిగా చెప్తాను. బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఏంటండి పని చేస్తుంది, జాగ్రత్తగా ఆలోచించండి. సర్ప్లస్ ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో, సర్ప్లస్ డబ్బులు ఉన్న దగ్గర డిపాజిట్ల రూపంలో బ్యాంక్ డబ్బులు సేకరిస్తుంది. దాన్ని ఎవరికి ఇస్తుంది? డెఫిసిట్ ఎవరైతే ఉంటారో, డెఫిసిట్లో ఉండరు, అప్పు ఎవరికైతే కావాలో వాళ్ళకి లోన్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇతను డబ్బు అనేది సంపాదిస్తున్నాడు, ఎక్కువ ఇంట్లో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమైనా యూజ్ ఉంటుందా? యూజ్ ఉండదు. సో అందుకే అతని తాలూకా డబ్బుని డెఫిసిట్ ఉండేవాడికి ఇది చేస్తుంది. సో అలాగే వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో, వాటర్ మేనేజ్మెంట్లో ఒక దగ్గర ఫ్లడ్ ఏరియా ఉంది, వరదలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. సో ఫ్లడ్ ఏరియాస్ నుంచి డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, డ్రాట్ ఏరియాస్కి ఇవి ఏవైతే ఉన్నాయో మన తాలూకా వాటర్ రిసోర్సెస్ షేరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. సో ఒక దగ్గర వాటర్ అనేది వేస్ట్ అవ్వకుండా ఫ్లడ్ వల్ల బాధపడతారు, డ్రాట్ వల్ల కూడా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. సో అందుకోసమని ఎఫెక్టివ్ యూస్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయనుకోండి, ఇద్దరు సుభిక్షంగా ఉండడం అనేది జరుగుతుంది. ఇద్దరికి హాయిగా ఫ్లడ్ వల్ల వీళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు, కరువు కాటకాల వల్ల వీళ్ళకి ఎటువంటి బాధలు అనేవి ఉండవు. సో వాటిని అందుకే ఇది చేయడం అనేది జరిగిందండి. సో ఇంతకీ ఈ రిసోర్స్ మేనేజ్మెంట్ ముఖ్యంగా వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ దేనివల్ల సాధ్యపడుతుంది అంటే రివర్ లింకింగ్ ఏదైతే ఉంటుందో రివర్ లింకింగ్. సో ఫ్లడ్ ప్రోన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్లడ్ ప్రోన్ రివర్స్ నుంచి ఏవైతే రివర్స్
అదర్ టైమ్స్లో మామూలుగా నాన్ మాన్సూన్ టైంలో వర్షాలు పడినప్పుడు డ్రై సీజన్స్లో ఏవైతే ఫ్లడ్స్ డ్రాట్లో ఉంటాయో వాటికి లింక్ చేయడం అనేది జరుగుతుంది. సో 2 రివర్స్ని కడుపు నిండా నింపడం అనేది జరుగుతుంది. ఏది ఒకటి ఓవర్ఫ్లో అవ్వకుండా ఒకటి పూర్తిగా ఇంకిపోకుండా చేయడానికి రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చేపడతారు. ఇండియాలో రివర్ లింకేజ్ ప్రాజెక్ట్స్ చూసుకుంటే మనకు 1970లో 1970లో అప్పటి యూనియన్ ఇరిగేషన్ మినిస్టర్, ఇప్పుడు అది యూనియన్ ఇరిగేషన్ మినిస్ట్రీని ఇప్పుడు జలశక్తి మినిస్ట్రీ అనడం అనేది జరుగుతుందండి. అప్పటి యూనియన్ ఇరిగేషన్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో రైట్ కేఎల్ రావు గారు, ఈయన అనౌన్స్ చేయడం అనేది జరిగిందమ్మా. ఏంటి అనౌన్స్ చేశారు? దిస్ ఐడియా ఆఫ్ రివర్ లింకేజ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో రివర్ లింకేజ్ సిస్టమ్. కేఎల్ రావు హిమ్సెల్ఫ్ ఈజ్ అన్ ఇంజనీర్. సో లెజిస్లేచర్లో ఒక చదువుకున్న వ్యక్తులు ఉంటే ఎంత మంచి ఇదవుతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ఐడియా ఏదైతే ఉంటుందో ఐడియాని తీసుకొచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ ఏదైతే ఉంటుందో మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ అనేది నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్ అనేటటువంటిది ఒకదాన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఎప్పుడండి? 1980లో. 1980లో నేషనల్ పెర్స్పెక్టివ్ ప్లాన్లో భాగంగా అనౌన్స్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏంటి అంటే మన తాలూకా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కెన్ బిత్వా లింక్ ప్రాజెక్ట్ అండి. మొదటి ప్రాజెక్ట్. కానీ ఇప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా ప్రాజెక్ట్ అనేది అప్పటి నుంచి పెండింగ్లో ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే దేర్ వర్ మెనీ ఇష్యూస్. దేర్ వర్ ఎకనామికల్ ఇష్యూస్, దేర్ వర్ పొలిటికల్ ఇష్యూస్, దేర్ వర్ సోషల్ ఇష్యూస్, దేర్ వర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ దీనిలో ఉండడం అనేది జరిగింది. సో అందువల్లే ప్రాజెక్ట్ అనేది ఆగిపోయింది. నిన్న వరల్డ్ వాటర్ డేని పురస్కరించుకొని బోత్ ద చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ ది సైన్డ్ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు పట్టాలు ఎక్కబోతుంది. సో ఈ ప్రాజెక్ట్ ఏంటి, కెన్ అండ్ బిత్వా ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా మీ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కెన్ అండ్ బిత్వా ప్రాజెక్ట్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం, లొకేషన్ గురించి అన్ని జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి పిక్చర్ చూడండి. ఇక్కడ మీకు ఉన్నటువంటిది యమునా రివర్ ఏదైతే ఉంటుందో యమునా రివర్. దానికి ఉన్నటువంటి ఒక ట్రిబ్యూటరీ ఏంటి అంటే కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్. అండ్ దానికి ఉన్నటువంటి ఇంకొక ట్రిబ్యూటరీ ఏంటి అంటే బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో బిత్వా రివర్. సో ఈ రెండింటి మధ్య ఇంటర్లింకింగ్ ఏదైతే ఉంటుందో ఇంటర్లింకింగ్ చేసేటటువంటి ఇది ఏంటి అంటే ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే దిస్ కెన్ బిత్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అనేది ఇది చేయడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? ఈ ప్రాజెక్ట్ ముఖ్యంగా కెన్ అండ్ బిత్వా ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ యమునా. కెన్ ఏదైతే ఉంటుందో అది యమునా నదితో ఎక్కడ మీట్ అవ్వడం అనేది జరుగుతుందంటే బండా అనేటటువంటి ఏరియాలో మీట్ అవ్వడం అనేది జరుగుతుందండి, విచ్ ఈస్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. అండ్ బిత్వా ఎక్కడ యమునా నదితో ఇది అవ్వడం అనేది జరుగుతుంది అంటే హమీర్పూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ యూపీ. యూపీలో ఉన్నటువంటి హమీర్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో బిత్వా రివర్ మీద ఉండేటటువంటి ప్రాజెక్ట్స్ ఏంటి అంటే రాజ్ఘాట్ ప్రాజెక్ట్ ఒకటి, దాంతోపాటు పరీచా ప్రాజెక్ట్ ఒకటి, దాంతోపాటు మటాలియా డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో మటాలియా డ్యామ్స్ చూడండి. రాజ్ఘాట్ ఒకటి, పరీచా రెండవది, మూడవది మతాటిలా అనేటటువంటి ప్రాజెక్ట్స్ బిత్వా రివర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అండి. అర్థమైందా? సో దిస్ పర్టిక్యులర్ ఇదేదైతే ఉంటుందో ఈ కెన్ రివర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఫ్లోస్ త్రూ పెన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పెన్నా టైగర్ రిజర్వ్ నుంచి ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ గ్రీన్ కలర్లో మీకు ఒకటి కనిపిస్తూ ఉందా, ఇది పెన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పెన్నా టైగర్ రిజర్వ్ దాని నుంచి ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా అందుకే వచ్చినాయి. సో దాని గురించి కూడా మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు డోంట్ వరీ. రైట్? అయితే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏం చేస్తూ ఉన్నారు అంటే సర్ప్లస్ వాటర్ మనకి కెన్ రివర్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కెన్ రివర్లో ఉండేటటువంటి సర్ప్లస్ వాటర్ ఏదైతే ఉంటుందో సర్ప్లస్ వాటర్ని మనకి మన తాలూకా బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో డెఫిసిట్లో ఉండేటటువంటి బిత్వా రివర్ యూపీలో ఉండేటటువంటి బిత్వా రివర్ ఏదైతే ఉంటుందో దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దానికి ఇంటర్లింక్ చేసి దానికి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ కెన్ రివర్ వల్ల ఈ పీపుల్ ఎవరైతే మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది. అదే ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి బెత్వా రీజియన్స్తో ఉండేటటువంటి ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఎక్స్పీరియన్సింగ్ డ్రాట్స్ ఏవైతే ఉన్నాయి డ్రాట్స్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది, కరువు కాటకాలు. సో ఫ్లడ్ ఏరియాస్ నుంచి వాటర్ని ఏం చేస్తున్నాం, డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో డ్రాట్ ఏరియాస్కి పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా?
సో ఇది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో మెనీ పొలిటికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానివల్ల కంప్లీట్గా ఇది దీనిలోకి స్లో అవ్వడం అనేది జరిగింది, పర్ఫెక్ట్గా అవ్వడం అనేది జరగట్లేదండి. సో ఏంటి మెయిన్ ప్రాబ్లం, అసలు ఎందుకు ఇది చేయాలనుకుంటున్నాను నేను ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్, ఇండియాలో ఉండేటటువంటి 80% వాటర్, భారతదేశం రిసీవ్ చేసుకునేటటువంటి 80% వాటర్ ఏదైతే ఉంటుందో ఇట్ రిసీవ్స్ త్రూ యాన్యువల్ రెయిన్స్ అండి. ఈ వాటర్ అనేది ఎలా వస్తుంది? యాన్యువల్ రెయిన్స్, ముఖ్యంగా మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో మాన్సూన్స్. ఇండియాకు ఉన్నటువంటి పెద్ద ఎసెట్ ఏంటి? మాన్సూన్స్, ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో ఋతుపవనాలు. ఇవి వాటర్ బాడీస్ని ఫిల్ చేసి మనకి అగ్రికల్చర్ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో 80% ఆఫ్ వాటర్ ఎప్పుడు ఫుల్ అవుతుంది? 4 month పీరియడ్లో. ఆ 4 months ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఫుల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సెప్టెంబర్ తర్వాత జూన్ ముందు పరిస్థితి ఏంటి అంటే వాటర్ అనే డెఫిసిట్లో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దేర్ ఈజ్ డెఫిసిట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ మెనీ రివర్స్. సో ఎక్కడైతే సర్ప్లస్ వాటర్ ఉండేటటువంటి రివర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నుంచి మనం డెఫిసిట్లో ఉండేటటువంటి ఇవేవైతే ఉంటాయో వాటికి కెనల్స్ ఏవైతే ఉంటాయో కెనల్స్ ద్వారా, లేకపోతే రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో రిజర్వాయర్స్ ద్వారా, రైట్. సో వీటిని ఇది చేయడం వల్ల దీస్ 2 ప్రాబ్లమ్స్, బోత్ ఫ్లడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లడ్స్ని మనం కంట్రోల్ చేయొచ్చు అండ్ డ్రాట్స్ ఏవైతే ఉంటాయో డ్రాట్స్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. అర్థమైందా? సో దట్ ఈస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అండి. రీసెంట్గా పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మీ అందరికీ తెలుసు. గోదావరిని కృష్ణాని కలపడం అనేది జరిగింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, రైట్. సో అలాంటి ఇది కూడా పట్టిసీమ ప్రాజెక్ట్ కూడా వన్ ఆఫ్ ద రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్ అండి. అర్థమైందా? అయితే ఈ పర్టికులర్ లో ఉండేటటువంటి ఇష్యూ ఏంటి అంటే బుందేల్ఖండ్ రీజియన్. బుందేల్ఖండ్ అంటే మీకు అందరికీ ఎవరు గుర్తుకు రావాలి? ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు రావాలి, రైట్. ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో ఈ బుందేల్ఖండ్ రీజియన్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. సో ఎక్కడ ఫ్లడ్స్? మధ్యప్రదేశ్లో ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మధ్యప్రదేశ్లో ఎక్కడ? మన తాలూకా కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్ వల్ల ఫ్లడ్స్ అనేవి వస్తున్నాయి. సో నెక్స్ట్, డ్రాట్ ఎక్స్పీరియన్స్ చేయడం అనేది జరుగుతుంది బుందేల్ఖండ్ రీజియన్. బుందేల్ఖండ్ రీజియన్ ఈజ్ కంప్రైజ్ ఆఫ్ 2 states అండి, గుర్తుపెట్టుకోండి. ఒక్క స్టేట్ కాదు, మధ్యప్రదేశ్ అండ్ బోత్ ఉత్తరప్రదేశ్ కూడా ఉండడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. డ్రాట్ అనేది ఎక్కడ? ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి బిత్వా ఫ్లో అవుతున్నటువంటి రీజియన్లో డ్రాట్స్ అనేవి నాన్ మాన్సూన్ రీజియన్. మాన్సూన్ రీజియన్లో బిత్వా రివర్ కూడా ఫుల్ అవుతుంది, బట్ నాన్ మాన్సూన్ రీజియన్లో ఇది కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఏం చేస్తూ ఉన్నారు? ఈ కెన్ రివర్ ఏదైతే ఉంటుందో కెన్ రివర్ నుంచి బిత్వా రివర్కి వాటర్ అనేది ఈ రెండింటిని ఇంటర్లింక్ చేసి వాటర్ అనేది ఇది చేయబోతున్నారు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది చక్కగా జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. అందులో డౌట్ ఏం లేదు, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. రెండవది ఏంటి అంటే ఫార్మర్ సూసైడ్ ఏదైతే ఉంటుందో ఫార్మర్ సూసైడ్ అనేది తగ్గుతుందండి. సో సుమారు 6 lakh hectares ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కల్టివేషన్లోకి రావడం అనేది జరుగుతుందంటండి అరౌండ్ ద ఇయర్. అండ్ వాటర్ కన్జర్వేషన్ ఏదైతే ఉంటుందో వాటర్ కన్జర్వేషన్ అవ్వడం వల్ల డ్రింకింగ్ వాటర్ సప్లై ఏదైతే ఉంటుందో డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా ఇదవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం 13 lakh పీపుల్ ఎవరైతే ఉంటారో 13 లక్షల మందికి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి ఆల్ అరౌండ్ ద ఇయర్ వస్తాయంట. నెక్స్ట్, రిజర్వాయర్స్, డ్యామ్స్ పెట్టి మనం ఎలక్ట్రిసిటీ కూడా ఇది చేయొచ్చు. 75 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో హైడ్రో ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం జనరేట్ చేయొచ్చండి. అండ్ దీనివల్ల ఏం జరుగుతుంది? డ్రాట్ ఏరియాస్లో మనం వాటర్ ఇది చేయడం వల్ల బయోడైవర్సిటీ ఏదైతే ఉంటుందో బయోడైవర్సిటీ కూడా మనకు పెరగడం అనేది జరుగుతుంది. రిచ్ బయోడైవర్సిటీ కూడా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రాజెక్ట్ కట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్ కూడా తప్పకుండా మనకు రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, మామూలుగా ఇప్పుడు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ మనకి ఉత్తరప్రదేశ్లో ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ దేనిలో కండక్ట్ చేస్తున్నారంటే విత్ యూజ్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ కాకుండా ఇప్పుడు ఒక ఆల్టర్నేటివ్ ఏంటి రివర్ వాటర్ కూడా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్కి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దాంతోపాటు రిజర్వాయర్స్ ఏవైతే ఉంటాయో రిజర్వాయర్స్ లాంటివి టూరిజం అనేటటువంటిది డెవలప్ అవ్వడానికి అండ్ దాంతోపాటు ఫిష్ అండ్ ఆక్వాకల్చర్ ఏదైతే ఉంటుందో ఆక్వాకల్చర్ అనేది డెవలప్ అవ్వడానికి. సో వాటర్ బాడీస్ అన్నీ ఫిల్ అవుతాయి కాబట్టి మనకి బర్డ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో బర్డ్స్ కూడా మైగ్రెంట్ బర్డ్స్ కూడా ఇక్కడికి వచ్చి తమ తాలూకా హ్యాబిటెంట్స్గా మార్చుకోవడానికి నిజంగా ఈ తాలూకా ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి అనుకోవచ్చు. అర్థమైందా? కానీ ఈ ప్రాజెక్ట్లో భాగంగా మనకి ఏం చేస్తున్నారంటే దిస్ ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 different phases అండి. సో ఇంప్లిమెంటేషన్ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. సో మనకి
ఈ ప్రాజెక్ట్ అనేది 2 ఫేజెస్లో అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ ప్రాజెక్ట్ పేరేంటి? కెన్ బిత్వా లింకింగ్ ప్రాజెక్ట్, కేబిఎల్పి. సో ఫేజ్ వన్లో డ్యామ్స్ అండ్ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది కట్టబోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా దాధాన్ ఇదేదైతే ఉంటుందో, దౌధన్ డ్యామ్ కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అది, దాంతోపాటు టన్నల్స్ ఏవైతే ఉన్నాయో టన్నల్స్, హై లెవెల్ టన్నల్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ టన్నల్స్, అండ్ లింక్ చేసేటటువంటి కెనల్ ఏదైతే ఉంటుందో కెనల్, వీటన్నిటిని కట్టడం అనేది జరుగుతుంది. అండ్ ఈవెన్ పవర్ జనరేషన్కి పవర్ హౌసెస్ ఏవైతే ఉంటాయో పవర్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వేరాజ్ ఫేజ్ 2లో మీరు చూసుకుంటే ఏం జరగబోతుంది చూడండి. ఫేజ్ 2లో ఏం జరగబోతుంది అంటే 3 కంపోనెంట్స్. ఒకటి బీనా కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో బీనా కాంప్లెక్స్ ప్రాజెక్ట్, దాంతోపాటు లోవర్ డ్యామ్ ఏదైతే ఉంటుందో లోవర్ డ్యామ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. దాంతోపాటు కోతా బ్యారేజ్ ఏదైతే ఉంటుందో కోతా బ్యారేజ్ అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. సో మన తాలూకా జలశక్తి మినిస్ట్రీ ఏదైతే ఉంటుందో జలశక్తి మినిస్ట్రీ ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే, అకార్డింగ్ టు దిస్ దీని తాలూకా మెయిన్ యూజ్ ప్రొవైడ్ యాన్యువల్ ఇరిగేషన్ ఆఫ్ 10.62 lakh హెక్టార్స్కి హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుందంట. సో వాటర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేవి రావడం అనేది జరుగుతుంది. డ్రింకింగ్ వాటర్ సప్లై ఫర్ 62 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది వస్తుందంట. దాంతోపాటు జనరేట్ ఎనర్జీ ఆఫ్ 103 మెగావాట్ హైడ్రో పవర్ ఏదైతే ఉంటుందో హైడ్రో పవర్ రీసెంట్గా నిన్న ఏదైతే ఇది చేశారో సైన్ చేసినటువంటి అగ్రిమెంట్ ద్వారా. కానీ ముందు ఏదైతే ఏం చెప్పారు 13 lakh పీపుల్ అని చెప్పారు. దాంతోపాటు 75 మెగావాట్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అయిందని చెప్పారు. బట్ విత్ డ్రాఫ్ట్ ప్రాజెక్ట్లో చేంజెస్, పాత డ్రాఫ్ట్ ప్రాజెక్ట్లో చేంజెస్ చేయడం వల్ల ఇప్పుడు ఈ కొత్త ప్రాజెక్ట్ 2 ఫేజెస్లో అయ్యేటటువంటి ప్రాజెక్ట్స్ వల్ల ఇంత హెల్ప్ అనేది జరగబోతుందంట. అర్థమైందా? సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్? ముందు 18,000 కోట్లుగా అయిపోతుంది అనుకున్నారు, ఇప్పుడు 35,111 కోట్ల 24 lakhs ఏవైతే ఉన్నాయో, సో ఇన్ని కోట్లు అనేది ఖర్చు అవుతుంది ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్కి అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన తాలూకా బుందేల్ఖండ్ రీజియన్ ఏదైతే ఉంటుందో బుందేల్ఖండ్ రీజియన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి? ఝాన్సీ లక్ష్మీబాయి గుర్తుకు రావాలి. ఈ బుందేల్ఖండ్ రీజియన్లో ఉండేటటువంటి మొత్తం డిస్ట్రిక్ట్స్ అన్ని 13 డిస్ట్రిక్ట్స్. ఈ 13 డిస్ట్రిక్ట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఎన్ని స్టేట్స్? 2 స్టేట్స్. ఒకటి ఉత్తరప్రదేశ్, 2 మధ్యప్రదేశ్. అర్థమైందా? సో వీళ్ళకి ఇమెన్స్ బెనిఫిట్ ఏదైతే ఉంటుందో బుందేల్ఖండ్ ఈజ్ ఎ వాటర్ స్టార్వ్డ్ రీజియన్, దానికి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా పన్నా డిస్ట్రిక్ట్ కానీ లేకపోతే ఛత్తర్పూర్ డిస్ట్రిక్ట్ కానీ సాగర్ డిస్ట్రిక్ట్ కానీ దమో డిస్ట్రిక్ట్ కానీ వీటన్నింటికి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మన తాలూకా ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఝాన్సీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఝాన్సీ డిస్ట్రిక్ట్, దాంతోపాటు లలిత్పూర్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటికి చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది అని మనకి చెప్పడం అనేది జరిగిందా? అర్థమైందా? సో ఎందుకు ముఖ్యంగా ఈ వాటర్ లింకేజ్ ప్రాజెక్ట్స్? So, water linkage projects are to ensure the scarcity of water doesn't become a inhibitor for development in the country. So, మనకి కంట్రీ యొక్క డెవలప్మెంట్లో వాటర్ స్కేర్సిటీ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ఆటంకం అనేది కలిగించకూడదు, ఒక అడ్డుకట్ట అనేది వేయకూడదు అనేటటువంటి దీంతో దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో వాట్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్? ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ చాలా డిలే అయింది. మనం 1980 నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది దీనిలోకి వచ్చిందని చెప్పుకున్నాం. ఎందుకు ఈ ప్రాజెక్ట్ అనేది ఇది అవ్వడం అనేది జరిగింది? వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈ ప్రాజెక్ట్ వల్ల మెనీ ఇష్యూస్ ఉండడం అనేది జరిగింది. మొదటి ఇష్యూ ఏంటంటే పొలిటికల్ ఇష్యూ. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ మన తాలూకా మధ్యప్రదేశ్ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్ మధ్య వాటర్ షేరింగ్ ఏదైతే ఉంటుందో వాటర్ షేరింగ్కి ఒక సయోధ్య అనేది కలగట్లేదు. సో మధ్యప్రదేశ్ ఏం చేస్తుంది? మధ్యప్రదేశ్లో ఉండేటటువంటి కెన్ రివర్ నుంచి ఉత్తరప్రదేశ్ యొక్క బెన్ రివర్ రీజియన్ ఏదైతే బిత్వా రివర్ రీజియన్ ఏదైతే ఉంటుందో దానికి వాటర్ పంపిస్తానంది. కానీ ఉత్తరప్రదేశ్ ఏమంటుంది? నాకు ఎక్కువ వాటర్ కావాలంటుంది. బట్ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో మధ్యప్రదేశ్ దానికి ఒప్పుకోవట్లేదు. సో నాన్ మాన్సూన్ రీజియన్స్లో మాకు వర్షాలు పడకపోతే మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా, సో మేము అంత వాటర్ మేము ఎలా ఇవ్వగలం అని చెప్పి ఒక పొలిటికల్ ఇదేదైతే ఉంటుందో పొలిటికల్ ఛాలెంజ్ అనేది అది ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఇందాక మనం ఒక డ్యామ్ ఇది చేసేటప్పుడు నేను ఒకటి చెప్పాను చూసారా, మనకి చూడండి మళ్ళీ పిక్ చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇదిగోండి ఈ దౌధన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎరేజ్ చేసి చూపిస్తాను చూడండి. సారీ, చూడండి ఈ దౌధన్ డ్యామ్ ఏదైతే ఉంటుందో ఈ దౌధన్ డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారనుకోండి.
డ్యామ్ ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తే వాటర్ ఏం చేయాలి, ఇక్కడ రిజర్వాయర్ అనేది ఏర్పాటు చేయాలి, వాటర్ అక్కడ స్టోర్ అవుతుంది. దానివల్ల ఈ పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో పన్నా టైగర్ రిజర్వ్ మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది, సబ్మెర్జ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. దానివల్ల చాలా వరకు వైల్డ్ లైఫ్ ఏదైతే ఉంటుందో వైల్డ్ లైఫ్కి చాలా చాలా ప్రాబ్లం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగింది. సో మొత్తం హ్యాబిటేట్ అంతా మొత్తం మునిగిపోవడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్ అండి. ఈవెన్ వల్చర్స్కి కూడా చాలా చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. దాంతోపాటు యూనో కెన్ ఘారియల్ శాంక్చురీ ఇక్కడ దగ్గరలో ఉండేటటువంటి శాంక్చురీ ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఎఫెక్ట్ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాటర్ రిచ్ కాబట్టి ఇక్కడ ఉంటాయి, బట్ వాటర్ అనేది ఏం చేస్తున్నాం, మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ఆ వాటర్ డిస్ప్లేస్ అవ్వడం వల్ల కూడా చాలా చాలా ప్రాబ్లం ఏర్పడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు ఈ లింకేజ్ చేయడం వల్ల ఈ మధ్యలో ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం వేరే ప్రాంతాలకు, ఆవాస ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. సో రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో రీహాబిలిటేషన్ కూడా చాలా చాలా ఇబ్బంది ఏర్పడడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఇంకా ఇష్యూస్ ఏం చెప్పారో చూద్దాం. మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి అర్థమయ్యాయని అనుకున్నాను. అండ్ వాట్ ఆర్ ద అదర్ ఇష్యూస్ అంటే ఎకనామిక్ ఇష్యూస్ అండి. సో ఈ ప్రాజెక్ట్కి చాలా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు అవ్వాల్సి ఉంటుంది. ముందు గవర్నమెంట్ ఫండింగ్ ప్రాజెక్ట్ నేను 90 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఖర్చు అయితే 10 రూపాయలు మీ ఇద్దరు కలిపి పెట్టండి అని చెప్పడం అనేది జరిగింది. కానీ గవర్నమెంట్ అనేది మళ్ళీ ఇప్పుడు మాట మార్చడం అనేది జరుగుతుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో న్యూ ప్యాటర్న్ అనేది ఇంకా అనౌన్స్ చేస్తాము, ఫండ్ షేరింగ్ ప్యాటర్న్ అని చెప్పడం అనేది జరిగింది. ఈవెన్ సోషల్ కాజెస్ కూడా ఉండడం అనేది జరిగిందండి. ఏంటి, రీకన్స్ట్రక్షన్ అండ్ రీహాబిలిటేషన్ ఏదైతే ఉంటుందో, ప్రజలు అక్కడ నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళాలంటే అక్కడ ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, రైట్? సో అక్కడ సెన్సిటివ్ ట్రైబ్ పాపులేషన్ ఏదైతే ఉంటుందో ట్రైబ్స్ కూడా ఉండడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇష్యూ. సో అడ్వాంటేజెస్ ఏంటి, అగ్రికల్చర్ డెవలప్ అవుతుంది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, అంతా సూపర్ ఉంటుంది. బట్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్, పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ముఖ్యంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పన్నా టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో అది మునిగిపోయే ప్రమాదం ఉంది. సో చాలామంది ఎన్విరాన్మెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గొడవ చేయడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో, ఒక డిజాస్టర్ అసెస్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా తీసుకొని వీళ్ళు సరిగ్గా వర్క్ చేయగలిగితే దిస్ విల్ బీ ఏ వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో చాలామందికి వాటర్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ యూ షుడ్ రిమెంబర్ రిగార్డింగ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ అందరికీ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ అర్థమైందని అనుకుంటున్నాను. వాట్ ఈస్ దిస్ కెన్ బిత్వా రివర్ లింకింగ్ ప్రాజెక్ట్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్. మీరు తప్పకుండా వాటర్ డిస్ప్యూట్స్ మీద ఎవ్రీ ఇయర్ తప్పకుండా మెయిన్స్లో క్వశ్చన్స్ అడుగుతారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా మనకి కర్ణాటకకి మహారాష్ట్రకి అయినటువంటి డిస్ప్యూట్ కానీ, ఆంధ్రాకి ఒడిశా ప్రాంతాలకు అయినటువంటి డిస్ప్యూట్స్ కానీ, వీటన్నింటినీ ఒక ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ కింద ఒక ఫైల్ అనేది తయారు చేసుకొని నోట్ చేసుకోండి. అర్థమైందా? నోట్ మేకింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్కరికి ఆర్టికల్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను, రైట్? పర్ఫెక్ట్, థ్యాంక్ యూ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గాంధీ పీస్ ప్రైజ్ ఫర్ ముజీబ్ అండ్ సుల్తాన్ ఖబూస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. ఇంపార్టెంట్ పర్సనాలిటీస్లో మనం మాట్లాడుకుంటాం అండ్ జిఎస్ పేపర్ 3లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో జాగ్రత్తగా వినండి, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను. సో న్యూస్లోకి ఏమొచ్చింది అంటే గాంధీ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో, మనం ఇంత స్వాతంత్రంగా బతకాలన్నా, మనం ఇంకా ఇంత ఫ్రీడమ్తో బతుకుతున్నామన్నా, డెమోక్రసీ అనేది మన ఇండియాలో ప్రివైల్ అయిందన్నా, రైట్? సో వీటన్నిటికీ కారణం మన తాలూకా స్వాతంత్రానికి ఎవరైతే పాటుపడ్డారో వీళ్ళందరండి, రైట్? సో మహాత్మా గాంధీ మన జాతిపిత అని చెప్పి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో గాంధీ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో ఇది 2020 గాంధీ పీస్ ప్రైజ్ అండ్ 2020కి 2019కి గాను 2 ఇంపార్టెంట్ పర్సనాలిటీస్కి ఇవ్వడం అనేది జరిగిందమ్మ. 2020 యొక్క గాంధీ పీస్ ప్రైజ్ 2020 ఎవరికి ఇచ్చారు అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ జాతిపిత ఎవరైతే ఉంటారో షేక్ ముజీబుర్ రెహమాన్, ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది. అండ్ 2019 ఎవరికి ఇచ్చారు అంటే ఖబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్, ఈయన ఒమన్కి చెందినటువంటి లీడర్ అండి. సో ఈయనకి ఇవ్వడం అనేది జరిగింది. ఈయన బంగ్లాదేశ్ యొక్క జాతిపిత, ఇద్దరికి ఇవ్వడం అనేది జరిగింది.
సో ఈ గాంధీ పీస్ ప్రైజ్ ఏంటి, దాంతోపాటు ఈ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా కంప్లీట్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి ఇంటర్వ్యూల్లో ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది. డూ యూ నో ఖబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్ అని చెప్పి అడుగుతారు. యూ షుడెంట్ బి బ్లాంక్. డూ యూ నో షేక్ ముజిబుర్ రెహమాన్ అని అడుగుతారు. సో ఆయనకు రీసెంట్గా వచ్చినటువంటి ప్రైజ్ ఏంటి అని అడుగుతారు. ప్రిలిమ్స్లో అంత ఇంపార్టెంట్ కాకపోయినప్పటికీ ఇంటర్వ్యూ పెర్స్పెక్టివ్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ గాంధీ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో దీని గురించి మనం మాట్లాడదామండి. గాంధీ పీస్ ప్రైజ్ అనేది ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలుపెట్టారు అంటే 1995 1995 నుంచి ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎన్ యాన్యువల్ అవార్డ్ అండి. ప్రతి ఏటా సంవత్సరానికి ఒకసారి దీన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1995లో గాంధీ యొక్క 125వ పుట్టినరోజు ఏదైతే ఉంటుందో, బర్త్ యానివర్సరీ ఏదైతే ఉంటుందో దాన్ని పురస్కరించుకొని దీన్ని ఇవ్వడం అనేది జరిగింది. మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టారండి? అక్టోబర్ 2, 1869. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో అప్పుడు గాంధీ 125th బర్త్డే ఏదైతే ఉంటుందో దాన్ని పురస్కరించుకొని ఇవ్వడం అనేది జరిగింది. మరి దీన్ని ఎవరికి ఇస్తారు సార్ అంటే ఫర్ దోస్ పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ సోషల్, సామాజిక పరమైనటువంటి, ఎకనామిక్ ఆర్థిక పరమైనటువంటి అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది 2 టైప్స్గా ఇదవ్వడం అనేది జరుగుతుంది. ఇన్ ఏ వైలెంట్ వే, తిరుగుబాటు చేసి కూడా నువ్వు ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇన్ ఏ నాన్ వైలెంట్ వేలో కూడా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తించండి, మనకి చైనా ఏదైతే ఉంటుందో చైనాలో కమ్యూనిస్ట్ గవర్నమెంట్ మావో అండర్లో వచ్చేటప్పుడు ఇన్ ఏ వైలెంట్ వే వాళ్ళు తిరగబడ్డారు, అలా రావడం అనేది జరిగింది. సో నాన్ వైలెంట్ వేలో ట్రాన్స్ఫర్మేషన్ ఎగ్జాంపుల్ ఏంటండి? మన తాలూకా ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, గాంధీ నడిపినటువంటి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్. మనం ఏమైనా ఆయుధాలు వాడామా లేకపోతే ఇంకేమైనా చేసామా? నో. మొత్తం గాంధీ అధ్యక్షతను నడిపి మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏదైతే ఉంటుందో నాన్ కోఆపరేషన్ మూమెంట్, సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉంటుందో సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్, దాంతోపాటు క్విట్ ఇండియా మూమెంట్ ఏదైతే ఉంటుందో క్విట్ ఇండియా మూమెంట్, ఇలాంటి మూమెంట్స్ శాంతియుతంగా చేసి మన స్వాతంత్రాన్ని ఇది చేయడం అనేది జరిగింది. గాంధీ తన చేతిలో ఉండేటటువంటి జస్ట్ ఏ పించ్ ఆఫ్ సాల్ట్ ద్వారా బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క పునాదులను మొత్తం కదపడం అనేది జరిగింది. సో నాన్ వైలెంట్ వేలో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కృషి చేసినటువంటి వ్యక్తులకి ఏమిస్తారండి? గాంధీ పీస్ ప్రైజ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. గాంధీ పీస్ ప్రైజ్లో భాగంగా ఎవరైతే అవార్డీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంక్రమించేటటువంటిది ఏంటి రివార్డ్స్ ఇస్తారు అంటే 1 crore రూపీస్ ఏదైతే ఉంటుందో ఇండియన్ రూపీస్, 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సైటేషన్ ఇన్ ఏ స్క్రోల్ ఏదైతే ఉంటుందో అది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సైటేషన్ మీ అందరికీ తెలుసు అనుకుంటే ఒకప్పుడు రాజులు ఉత్తరాలు ఏవైతే ఉంటాయో అవి ఇలా చదవడం అనేది జరుగుతుంది. చూడండి ఇక్కడ బొమ్మ వేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది, రైట్? దీన్నే సైటేషన్ అని చెప్పని అనడం అనేది జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇలా డిజైన్స్ కూడా కొన్నింట్లో ఉంటాయి, రైట్? సో ఇక్కడ ఏదైతే ఉంటుందో ఈ పలానా వ్యక్తికి పలానా రోజు పలానా చేసినందుకు గాను కంట్రిబ్యూషన్కి గాను ఇచ్చామని చెప్పి రాసి ఉండడం అనేది జరుగుతుంది. ఏ ప్లేక్ ఏదైతే ఉంటుందో ఈ ప్లేక్ చిన్న అవార్డు లాంటిది కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్, వీటన్నింటికంటే విలువైనది ఒక ఎక్స్క్విసిట్ ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ ఏదైతే ఉంటుందో ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ను కూడా అందించడం అనేది జరుగుతుంది. హ్యాండ్లూమ్కి ఎవరండి సినానిమ్? మనకి సింబల్ ఎవరండి? మహాత్మా గాంధీ. సో ట్రెడిషనల్ హ్యాండీక్రాఫ్ట్ లేదా హ్యాండ్లూమ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో హ్యాండ్లూమ్ ఐటమ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ గాంధీ పీస్ ప్రైజ్ కాబట్టి. అర్థమైందా? రైట్. ఎవరెవరికి ఇస్తారండి మరి అంటే సో దిస్ పర్టిక్యులర్ అవార్డు అనేది ఇండివిజువల్స్కి ఇవ్వచ్చు, వ్యక్తులకి ఇవ్వచ్చు, దాంతోపాటు అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అసోసియేషన్స్ ఇవ్వచ్చు, దాంతోపాటు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వచ్చు, దాంతోపాటు ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గనైజేషన్స్కి ఇవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు. దాంతోపాటు ఒకవేళ ఇద్దరు పీపుల్కి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కూడా చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి సోషల్ ట్రాన్స్ఫర్మేషన్కి ఇదయ్యారనుకోండి, ఇంకొక వ్యక్తి నాన్ వైలెంట్ వేలో ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్లో పాల్పంచుకున్నారనుకోండి, ఇద్దరికి కలిపి ఒక గాంధీ పీస్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వచ్చాము. సో ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ పర్సన్స్, అందరికీ. ఇట్ ఈజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేషనాలిటీ, క్రీడ్, రేస్, సెక్స్ వీటన్నిటికీ సంబంధం లేకుండా అందరికీ ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది.
వాట్ ఈస్ ద సెలక్షన్ కమిటీ, ఎవరండి దీన్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అంటే జ్యూరీ చైర్మన్గా ఎవరుంటారు అంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అదర్ మెంబర్స్గా ఎవరుంటారు అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. దాంతోపాటు లీడర్ ఆఫ్ ద సింగిల్ అపోజిషన్ పార్టీ, అపోజిషన్లో ఎవరైతే లీడర్గా ఉన్నారో ఆయన ఉండడం అనేది జరుగుతుంది లోక్సభలో. అండ్ దాంతోపాటు లోక్సభ స్పీకర్ ఎవరైతే ఉంటారో స్పీకర్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవరుంటారు అంటే ఫౌండర్ ఆఫ్ సులభ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మొదట 2020లో ఎవరికి వచ్చిందని చెప్పుకున్నాం, షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో షేక్ ముజీబుర్ రెహమాన్ గారికి రావడం అనేది జరిగింది. సో ఈయన గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఇతన్ని ఇంకొక పేరు ఏంటి అంటే బంగబంధు అని అంటారండి. హీఈస్ ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్. అర్థమైందా? ఈజ్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ జాతిర్జనక్ అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తారు. దాంతోపాటు జాతిర్పిత అనేటటువంటి పేరుతో కూడా ఈయన పిలవడం అనేది జరుగుతుంది. మన దేశానికి జాతిపిత ఎవరు? గాంధీ కదా. సో వాళ్ళ దేశానికి ఆయన. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్. సో జాతిర్జనక్ అండ్ జాతిర్పిత అంటే మీనింగ్ ఏంటి? ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని అర్థం. సో హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ అమ్మ. సో ఈయన 17th March 1920 ఏదైతే ఉంటుందో అప్పుడు పుట్టడం అనేది జరిగింది. ఈయన జన్మించి కరెక్ట్గా 100 సంవత్సరాలు అవుతుందండి. సో 1920 2020కి ఎంత అవుతుంది? 100 సంవత్సరాలు రావడం అనేది జరుగుతుంది. సో ఇతను ఎక్కడ పుట్టారు అంటే ప్రజెంట్ బంగ్లాదేశ్లో ఉంది. ఒకప్పుడు ఇండియాలో ఉన్నటువంటి తుంగిపార ఏదైతే ఉంటుందో తుంగిపార అనేటటువంటి ప్లేస్లో పుట్టారు. అండ్ ఈ పాస్డ్ అవే ఆన్ 15th August 1975లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. 1975లో ఈయన చనిపోవడం అనేది జరిగింది. అక్కడ ఢాకా, బంగ్లాదేశ్లో ఢాకాలో చనిపోవడం అనేది జరిగింది. సో 2020 అనేది 100th బర్త్ యానివర్సరీ అనేది అవ్వడం అనేది జరిగిందండి. సో హీ వాజ్ ఎ బెంగాలీ లీడర్ హూ బికేమ్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్కు ఫస్ట్ పీఎంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మన తాలూకా షేక్ ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఈయనండి. సో 1972 నుంచి 75 వరకు ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత 1975లో బంగ్లాదేశ్ యొక్క ప్రెసిడెంట్గా కూడా ఈయన అవ్వడం అనేది జరిగింది. రైట్. అండ్ ఈ బిగన్ హిస్ ఫార్మర్ పొలిటికల్ కెరీర్ ఇన్ 1949. 1948లో అవామీ లీగ్ ఏదైతే ఉంటుందో అవామీ లీగ్ని ఈయన ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఈయన ముఖ్యంగా ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ప్రజెంట్ బంగ్లాదేశ్ ఏదైతే ఉంటుందో దాని తాలూకా దీనికోసం లిబరేషన్ కోసం ఈయన చాలా కృషి చేయడం అనేది జరిగింది. బంగ్లాదేశ్ వేరే కంట్రీ అనేది ఎప్పుడైతే అయిందో దానికి కారణం ఎవరు అంటే మన తాలూకా ముజీబుర్ రెహమాన్ ఎవరైతే ఉంటారో ముజీబుర్ రెహమాన్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్. సో వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 2020లో ఆయన గాంధీ పీస్ ప్రైజ్కి ఎంచుకోవడం అనేది జరిగింది ఫర్ హిస్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ నాన్ వైలెంట్ అండ్ అదర్ గాంధీయన్ మెథడ్స్. గాంధీ ఉపయోగించినటువంటి గాంధీయన్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సోషల్ అండ్ ఎకనామికల్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ కృషి చేసినందుకు ఈయనకు అవార్డు ఏదైతే ఉంటుందో అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. హీ వాజ్ ఎ ఛాంపియన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫ్రీడమ్ అండ్ ఈజ్ ఎ హీరో టు ఇండియన్స్ యాజ్ వెల్. ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇండియన్స్కి కూడా ఒక పెద్ద హీరోగా కూడా ఈయన అవతరించడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో బోత్ కంట్రీ యొక్క డీప్ రూటెడ్ టైస్ ఏవైతే ఉన్నాయో టైస్కి, దాంతోపాటు పార్ట్నర్షిప్కి, ప్రోగ్రెస్కి, ప్రాస్పరిటీకి ఈయన ఒక సింబల్గా ఉండడం అనేది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2019 పీస్ ప్రైజ్, గాంధీ పీస్ ప్రైజ్ 2019 ఏదైతే ఉంటుందో 2019లో ఎవరికి రావడం అనేది జరిగింది అంటే ఖబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్. ఈయన ఎవరైతే ఉంటారో ఈయనకు రావడం అనేది జరిగింది. హీఈస్ బేసికల్లీ ఫ్రమ్ ఒమన్. ఒమన్ ఈజ్ ఏ పర్షియన్ గల్ఫ్ నేషన్ అండి. పర్షియన్ గల్ఫ్కి ఆనుకున్నటువంటి నేషన్స్ ఇంకేం ఉన్నాయో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో నేను చూస్తాను. రైట్. హీ హ్యాస్ బీన్ ద అరబ్ వరల్డ్స్ లాంగెస్ట్ సర్వింగ్ రూలర్. అరబ్ వరల్డ్ ఏదైతే ఉంటుందో అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో దానిలో లాంగెస్ట్ సర్వింగ్ లీడర్ ఎవరు అంటే మన తాలూకా ఖబూస్ బిన్ సయ్యద్ అల్ సయ్యద్.
మొత్తం 50 ఏళ్ళ వరకు ఈయన పరిపాలించడం, 50 ఇయర్స్ ఈయన పరిపాలించడం అనేది జరిగింది. సో ఇన్ 1970 విత్ ద హెల్ప్ ఆఫ్ బ్రిటిష్ ఖబూస్ ఓవర్త్రో హిస్ ఫాదర్, ఈజ్ ఆటోక్రటిక్ రోల్ అయినటువంటి తన ఫాదర్ని ఈయన ఓవర్త్రో చేసి ఇన్ ఏ బ్లడ్లెస్ గ్రూప్, ఆఫ్ కోర్స్ తిరుగుబాటు ఏం చేయలేదు, బట్ శాంతియుతంగా ఇది చేయడం అనేది జరిగింది. అండ్ హీ ఎమర్జ్డ్ యాజ్ ఎ సుల్తాన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 29, 29 ఏళ్ళకి ఈయన సుల్తాన్గా మారడం అనేది జరిగింది. హీ ఈజ్ ఎ విజనరీ లీడర్ అండ్ ఇతని తాలూకా పాలసీ ఈజ్ ఎ ట్విన్ పాలసీ, దట్ ఈజ్ మోడరేషన్ అండ్ మీడియేషన్. శాంతియుతంగా ఈయన తన తాలూకా తన పీపుల్ తాలూకా ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని సాధించాలని చెప్పి ఈయన అనుకోవడం అనేది జరిగిందండి. హీ అడ్రస్డ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇన్ ఎ వెరీ వెరీ పీస్ఫుల్ వే. సో అందుకోసం అని చెప్పి ఈయన ప్రపంచవ్యాప్తంగా చాలా చాలా ప్రైజ్ అండ్ అప్లాజ్ అనేది రావడం అనేది జరిగింది. సో హీ ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్. ఇండియా అండ్ ఒమన్కి మధ్య రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బలపడడానికి ఈయన ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఉండడం అనేది జరిగింది. ఎందుకు అంటే హీ హిమ్సెల్ఫ్ స్టడీడ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే ఆయన చదువుకోవడం అనేది జరిగింది. హీ మెయింటైన్డ్ ఎ స్పెషల్ రిలేషన్షిప్ విత్ ఇండియా, ఇండియాతో స్పెషల్ రిలేషన్షిప్ కూడా ఈయన తన తాలూకా టెన్యూర్ అంతా ఇదవ్వడం అనేది జరిగిందండి. అర్థమైందా? సో గాంధీ పీస్ ప్రైజ్ 2019 ఏదైతే ఉంటుందో అది ఈయనకు అప్పగించడం అనేది జరిగింది. సో హిజ్ లీడర్షిప్ ఇన్ స్ట్రెంథనింగ్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ ఒమన్ యొక్క టైస్ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి, రెండు కంట్రీస్ మధ్య సంబంధాలు కూడా పెరగడానికి ఈ తాలూకా అవార్డు అనేది కూడా చాలా హెల్ప్ అవుతుందనే మనం చెప్పుకోవచ్చు. సో హీఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. హీ ప్రమోటెడ్ పీస్ ఇన్ ద గల్ఫ్ రీజియన్లో పీస్ ప్రమోట్ చేయడానికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అయ్యారు. రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాంధీ పీస్ ప్రైజ్ 2019-2020. నోట్ మేకింగ్ క్లియర్గా చేసుకోండి, మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రియాద్ ప్రెజెంట్స్ సీజ్ ఫైర్ ప్లాన్ టు యమన్స్ హౌదీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈ పర్టికులర్ ఆర్టికల్ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 12 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో ఈ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే నేను బర్నింగ్ ఇష్యూస్లో యమన్ క్రైసిస్ పైన ఒక వీడియో చేశాను. సో యమన్ క్రైసిస్ అనే వీడియో మీరు చూసిన తర్వాతగానే ఇక్కడి నుంచి కంటిన్యూ చేయాలి. సో యమన్ క్రైసిస్ మీకు తెలియకపోతే ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది మీకు అసలు అర్థం కాదు. సో యమన్స్ హౌదీస్ అంటే ఎవరు, రియాద్ అంటే సౌదీ అరేబియాకి దీనికి సంబంధం ఏంటి, మధ్యలో ఇరాన్ ఎందుకు రావడం అనేది జరిగింది, సో అసలు యమన్లో ఎందుకు ఇంకా క్రైసిస్ అనేది జరుగుతుంది, హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అనేవి జరుగుతున్నాయి, రీసెంట్గా న్యూట్రిషన్ లెవెల్స్ పడిపోతున్నాయి, ఆకలి చావులు ఏవైతే ఉన్నాయో ఆకలి చావులు పెరుగుతున్నాయని చదువుకున్నాం. ఎందుకు అవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ తెలియాలంటే ఏం తెలుసుకోవాలి, యమన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో యమన్ క్రైసిస్ని మీరు కంప్లీట్గా స్టడీ చేయాలి. అర్థమైందా? సో యమన్ క్రైసిస్ వీడియో చూసిన తర్వాత కంటిన్యూ చేయండి, అప్పుడే ఇది అర్థమవుతుంది. అండ్ ఇంకొక విషయం, నేను ఎందుకు ఎక్కువ ఆర్టికల్స్ కవర్ చేయట్లేదు అంటే ఆల్ దోస్ ఆర్టికల్స్ ఐ కవర్డ్ ఇన్ మెనీ హిందూ అనాలిసిస్ వీడియోస్. సో మీరు కాంప్రహెన్సివ్గా తీసుకోండి ఎప్పుడైనా. సో మీరు ఎవ్రీడే నా హిందూ అనాలిసిస్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు కంప్లీట్ కరెంట్ అఫైర్స్ మొత్తం కవర్ అయిపోతుంది. బికాజ్ ఈ ముందు నేను చాలా రిపీట్ చేశాను, లేదు సార్ రిపీట్ అయినా పర్లేదు ఎక్కువ ఆర్టికల్స్ చేయండి అంటే నేను చేస్తాను, మీరు నాకు చెప్తే నేను చేస్తాను, అందులో డౌటే లేదు, దానికి ఏం నాకు ప్రాబ్లం కూడా లేదు. బట్ నేను ఆల్రెడీ చేశాను, మీకు ఏదో కొత్త విషయం చెప్దామనే ఉద్దేశంతో న్యూ ఆర్టికల్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకేనా? లేదు మొత్తం చేయండి, ఎక్కువ ఆర్టికల్సే చేయండి సార్ అంటే చేస్తాను, అందులో ఇదేం లేదు. బట్ ఎవ్రీడే హిందూ అనాలిసిస్ ఫాలో అవ్వండి, ట్రస్ట్ మీ, మిమ్మల్ని మీరు చాలా చాలా థ్యాంక్ చేసుకుంటారు. రైట్? యూ విల్ ఎండ్ అప్ విత్ ఎ సర్వీస్ అండ్ యూ విల్ థ్యాంక్ మీ ఎనఫ్. అందులో నాకైతే చాలా గట్టి నమ్మకం ఉంది, ఎందుకంటే చాలా బ్యాక్గ్రౌండ్ నుంచి పునాదుల నుంచి మీకు ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి నేను ప్రతి ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. బీ కన్సిస్టెంట్ విత్ ద ప్రిపరేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తానమ్మా. ఏదైనా వీడియోస్ కావాలి సార్, పలానా వీడియో కావాలి నాకు అర్థం కావట్లేదు చేయండి, టైం పడుతుంది, ఒక వారమో లేకపోతే 10 రోజుల్లో టైం పట్టచ్చు, బట్ తప్పకుండా మీరు అడిగిన వీడియోస్ అన్నీ నేను చేస్తాను. అర్థమైందా? ఆ ఆఫర్ అయితే నేను తప్పకుండా ఇస్తాను. అర్థమైందా? సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ నాకేమైనా మీరు మెసేజ్ చేయాలంటే దిస్ ఈజ్ మై వాట్సాప్ నెంబర్. గైడెన్స్ కావాలన్నా, లేకపోతే మన కోర్సెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేకపోతే దేని గురించి అయినా, సో జస్ట్ వాట్సాప్లో పింగ్ చేయండి, కాల్ వద్దులేండి. ఎందుకంటే నేను చాలా వరకు రోజంతా క్లాసులతో ఆక్యుపై అయి ఉంటాను. బట్ మీరు సార్ మీతో మాట్లాడాలని ఉంది, ఒకసారి మాకు కాల్ చేయండి, మీరు మెసేజ్ పెడితే ఐ విల్ కాల్ యూ బ్యాక్.
నా ఫ్రీ టైంలో నేనే చేస్తాను. ఓకేనా, ఏమనుకోవద్దు, ఎక్కువ క్లాసులు ఉండడం వల్ల నేను ఆక్యుపై ఉండడం వల్ల ఇలా చెప్తున్నాను, రైట్. సో నెంబర్ నోట్ చేసుకోండి. నా పేరు మీకు తెలుసని అనుకుంటున్నాను, సాయిరామ్. సో చక్కగా మీరు డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కామెంట్ బాక్స్లో కూడా డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను, రైట్. ఈ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం డిస్కస్ చేసే ముందు మీకు యమన్ ఎక్కడ ఉందో తెలియాలి. దిస్ ఈజ్ యమన్, దిస్ ఈజ్ సౌదీ అరేబియా. ఇందాక మనం ఒమన్ లీడర్ గురించి మాట్లాడుకున్నాం చూసారు, ఇది ఒమన్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇరాన్ ఉండడం అనేది జరిగింది, అండ్ ఇక్కడ మనకి ఇరాక్ ఏదైతే ఉంటుందో ఇరాక్ ఉండడం అనేది జరిగింది, రైట్. సో ఇందాక పర్షియన్ గల్ఫ్ అని చెప్పాను, గుర్తుందా? పర్షియన్ గల్ఫ్ అంటే ఇదమ్మ, రైట్. పర్షియన్ గల్ఫ్ అంటే అది. సో మన తాలూకు యమన్ దేనికి దగ్గరలో ఉంటుందంటే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ ఏదైతే ఉంటుందో గల్ఫ్ ఆఫ్ ఏడెన్కి దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది, రైట్. సో ద హార్న్ ఆఫ్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో హార్న్ ఆఫ్ ఆఫ్రికాకి పక్కనే ఉండడం అనేది జరుగుతుంది. సో హార్న్ ఆఫ్ ఆఫ్రికాని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కంట్రీస్ 4 కంట్రీస్ ఉంటాయి, సీడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సీడ్ అంటే ఏంటి మీకు తెలుసని అనుకుంటున్నాను. సొమాలియా, ఇథోపియా, ఎరిత్రియా, జిబౌతి. అర్థమైందా? ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో మ్యాపింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూపీఎస్సీ. ఏ కొత్త ప్లేస్ అనేది మీకు కనిపించినా తప్పకుండా దాని మ్యాప్లో మీరు అట్లాస్లో ఓపెన్ చేసుకొని చూసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, రైట్. అయితే మన యమన్ క్రైసిస్ మీరందరూ, నా హోప్ నేను ఈ ఆర్టికల్ని ఎలా స్టార్ట్ చేస్తున్నానంటే మీరు అందరూ యమన్ క్రైసిస్ చూసారనే వ్యూతో స్టార్ట్ చేస్తున్నాను. సో మీ అందరికీ హౌదీస్ అంటే ఏంటి ఇవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ప్రజెంట్ ఇంపార్టెంట్ ఎవరెవరికి నడుస్తుంది, హౌదీస్ ఎవరైతే ఉంటారో హౌదీస్, యమన్లో ఉండేటటువంటి హౌదీస్, ఇన్ఫార్మల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి హౌదీస్, దాంతోపాటు సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియా. హౌదీస్కి ఎవరండి సపోర్ట్ చేస్తున్నారు? ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే సౌదీ అరేబియాకి శత్రువు ఇరాన్ కాబట్టి ఇరాన్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సౌదీ అరేబియాకి ఎవరండి సపోర్ట్ చేస్తున్నారు? యుఎస్ఏ ఏదైతే ఉంటుందో యుఎస్ఏ అనేది సపోర్ట్ చేస్తుంది. యమన్ యొక్క ఫార్మల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఫార్మల్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. హౌదీస్ ఆర్ రెబల్స్ అండి, ఓకేనా. సో ఫార్మల్ గవర్నమెంట్, యమన్ ఫార్మల్ గవర్నమెంట్ కూడా సౌదీ అరేబియా పక్కన ఉండడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇది జరగడం అనేది జరుగుతుంది. అయితే హౌదీస్, సౌదీ అరేబియా ఏదైతే ఉంటుందో సౌదీ అరేబియాలో బ్లాస్ట్లు ప్లాన్ చేయడం, సౌదీ అరేబియా హౌదీస్ని అటాక్ చేయడం, ఇవన్నీ మామూలుగా జరుగుతున్నటువంటి విషయం. సో అందుకే యమన్ అనేది ప్రశాంతత లేకుండా ఒక యుద్ధ వాతావరణంలోనే పాపం బతకడం అనేది జరుగుతుంది. సో యమన్ క్యాపిటల్ అయినటువంటి సనా ఏదైతే ఉంటుందో సనా ఈజ్ అండర్ హౌదీస్. హౌదీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సనాని ఏదైతే ఉంటుందో సనాను ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఇద్దరి మధ్య, ఇప్పుడు ఈ యమన్లో ప్రశాంతత రావాలంటే ఏం జరగాలి? హౌదీస్కి సౌదీ అరేబియాకి మధ్య ఒక సయోధ్య అనేది కుదరాలి. సో అందుకు గాను ఏం చేస్తున్నారు అంటే సౌదీ అరేబియా ప్రెజెంటెడ్ ఏ న్యూ పీస్ ఇనిషియేటివ్ టు ఎండ్ ద వార్ ఇన్ యమన్. యమన్లో క్రైసిస్, యమన్ వార్ అనేది ఇది చేయడానికి ఏం చేద్దాం అనుకుంటున్నారు? సో ఒక పీస్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అది సౌదీ అరేబియా ఎవరికండి హౌదీస్కి ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. సో పీస్ సీజ్ ఫైర్ ఏదైతే ఉంటుందో, శాంతి ఒప్పందం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. అండర్ ఎవరి తాలూకా సూపర్విజన్ అండి? యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి పెద్దన్న యొక్క సూపర్విజన్లో ఇది అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ రీఓపెనింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ సీలింగ్స్. సో మేము ఎయిర్ అండ్ సీలింగ్స్ ఏవైతే సౌదీ అరేబియా ఏం చేసింది అంటే మన తాలూకా హౌదీస్కి వెపన్స్ వెళ్తూ ఉన్నాయని చెప్పి ఎయిర్ రూట్స్ అండ్ సీ రూట్స్ని బ్లాక్ చేయడం అనేది జరిగింది. అందుకే ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్య అగ్రిమెంట్ అనేటటువంటి ప్రస్తావన వచ్చినా హౌదీస్ మొదట డిమాండ్ చేసేది ఏంటి అంటే ఎయిర్ అండ్ సీలింగ్స్ ఏవైతే ఉంటాయి వీటిని ఓపెన్ చేయండి, ఫ్లైట్లు తిరగాలి, దాంతోపాటు షిప్పులు బయటకు వెళ్ళాలి, దాంతోపాటు షిప్పులు మా దగ్గరికి రావాలి. సో అందుకోసమని చెప్పడం అనేది జరిగింది. బట్ సౌదీ అరేబియా ఎప్పుడు ఒప్పుకుందా అంటే ఒప్పుకోలేదు. ఎందుకు? వెపన్స్ వీళ్ళు తెచ్చుకుంటున్నారు, బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అనేటటువంటి ఉద్దేశంతో. సో మన తాలూకా ఇదేదైతే ఉందో మన తాలూకా సౌదీ అరేబియా ఎందుకు ఒప్పుకుంది అంటే సనా ఏదైతే క్యాపిటల్ సిటీ అయినటువంటి సనా యొక్క ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తామని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఇట్ వుడ్ ఎలో ఫ్యూయల్ అండ్ ఫుడ్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు త్రూ, ఇక్కడ చూడండి లెఫ్ట్లో హొడీదా అనేటటువంటి ఒక పోర్ట్ అనేది మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఈ పోర్ట్ ద్వారా ఫుడ్ అండ్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేవి మీరు చేసుకోవచ్చు. సనా యొక్క ఎయిర్పోర్ట్ని కూడా మేము ఓపెన్ చేస్తాం, సో నెసరీ ఐటమ్స్ అనేవి మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పడం అనేది జరిగిందాము. అర్థమైందా? హౌదీస్కి ఇది చేయడం అనేది జరిగింది. సో పొలిటికల్ నెగోషియేషన్స్ బిట్వీన్ ద సౌదీ బ్యాక్డ్ గవర్నమెంట్ అండ్ ద హౌదీస్ వుడ్ బి రీస్టార్టెడ్ సెడ్ ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్. సౌదీ అరేబియా ప్రిన్స్ అయినటువంటి ఫైజల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్ ఏం చెప్పారు అంటే పొలిటికల్ నెగోషియేషన్స్ అని ఈ హౌదీస్కి అండ్ సౌదీ అరేబియాకి మధ్య మళ్ళీ మొదలవ్వబోతున్నాయని చెప్పడం అనేది జరిగింది. హౌదీస్ మేమైతే ప్రపోజ్ చేసాం సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని, హౌదీస్ అనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే, ఎప్పుడైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేసిన నుంచి చక్కగా ఈ ఎన్ఫోర్స్మెంట్లోకి రావడం అనేది జరుగుతుంది, ఎయిర్ అండ్ సీలింగ్స్ కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. చెప్పాను కదా హౌదీస్ ఎప్పటి నుంచో ఓపెన్ చేయాలని కోరుకుంటున్నారు.
అనుకోవడం అనేది జరుగుతుంది. మొత్తానికి ఇప్పుడు ఈ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఓపెన్ చేయడం అనేది జరిగింది. ద సౌదీ లెడ్ కోయిలేషన్ హ్యాస్ సెట్ ద పోర్ట్ అండ్ ఎయిర్పోర్ట్ మస్ట్ బి రెస్ట్రిక్టెడ్ టు ప్రివెంట్ వెపన్స్ ఫ్రమ్ రీచింగ్ ద హౌదీస్. కానీ సౌదీ లెడ్ కోయిలేషన్, సౌదీ, యుఎస్ఏ అండ్ యమన్ వీళ్ళు ఏం చెప్పారు అంటే, సో దేన్ని కంట్రోల్ చేయాలి, వెపన్స్ ఏవైతే ఉన్నాయో వెపన్స్ మాత్రం వాళ్ళకి వెళ్లకుండా కంట్రోల్ చేయాలి. సో ఎడిషనల్ ఆథరైజేషన్స్ ఏవైతే ఉన్నాయో ఎడిషనల్ ఆథరైజేషన్స్, చెక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చెక్ పాయింట్స్ అనే వాటిని ఏర్పాటు చేయాలి అని చెప్పి వీళ్ళు అనుకోవడం అనేది జరిగింది. ఎందుకు, వెపన్స్ అనే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా తయారవుతారు కాబట్టి. బట్ ఇట్ ఈజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజీ అండి. వీళ్ళని వెపన్స్ లేకుండా మన తాలూకు హౌదీస్ని ఐసోలేట్ చేసేసి కంప్లీట్ సుపీరియారిటీ అనేది ఎవరు తెచ్చుకుంటారు, మళ్ళీ యమన్ గవర్నమెంట్, సౌదీ అరేబియన్ గవర్నమెంట్ వీళ్ళు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. దీస్ హౌదీస్ ఆర్, మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, మైనారిటీ అండ్ బ్యాక్వర్డ్ గ్రూప్ అండి ఇన్ యమన్. అర్థమైందా? దే బిలాంగ్ టు షియా సెక్ట్ ఆఫ్ ముస్లిం. అందుకే ఇరాన్ కూడా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇరాన్లో కూడా మెజారిటీ ఎవరు, షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అండి. అర్థమైందా? సో మొదట మన తాలూకా మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, వెస్ట్ ఏషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ అశాంతికి మొదట కారణం ఏంటి అంటే రిలీజియన్, మతం. ఇస్లాం అని అనట్లేదు, బట్ ఇస్లాంలో ఉండేటటువంటి సెక్టేరియన్ క్లాషెస్ ఏవైతే ఉన్నాయో ఇవే మెయిన్ కారణం అండి. అవి ఎప్పటి నుంచో ఈ సెక్టేరియన్ క్లాషెస్ అనేవి మనం చూస్తూ ఉండడం అనేది జరుగుతుంది. ఈవెన్ ఫ్రమ్ 6th ఇస్లాం మొదలైన నుంచి సెక్టేరియన్ క్లాషెస్ అనేవి, ఖాలిఫ్ పదవుల గురించి, వీటన్నింటి గురించి చూడడం అనేది జరిగింది. వరల్డ్ హిస్టరీలో డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం, ఇలాగే చక్కగా కథల రూపంలో హాయిగా చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే చక్కగా ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. మల్టిపుల్ సబ్జెక్ట్స్ నేనే హ్యాండిల్ చేస్తాను, అండ్ ఈవెన్ సురేష్ సార్ ఎకానమీ హ్యాండిల్ చేస్తారు. సో మీకు చక్కగా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. రైట్, మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎప్పుడూ ఒమ్ము కాదు, లైఫ్ టైం వ్యాలిడిటీతో మేము ఇస్తున్నాం. ఐ హోప్ ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. ప్రొవైడెడ్ ఓన్లీ వాచ్ యమన్ క్రైసిస్ వీడియో. యమన్ క్రైసిస్ వీడియో చూడకపోతే ఇది అర్థం కాదు. ఓకేనా? అది వీడియో చూడండి. బర్నింగ్ ఇష్యూస్ మన ప్లేలిస్ట్లో, బర్నింగ్ ఇష్యూస్ ప్లేలిస్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. మీకు నా వీడియో నచ్చుతున్నట్టయితే, ఎక్స్ప్లెనేషన్ నచ్చుతున్నట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలాగని దాంతోపాటు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ సో ఫర్. ఐఎమ్ వెరీ హానర్డ్ అండ్ ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్.